ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 30వ బ్యాచ్ 3వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ హాయిగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంగా కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళల్లో వేలు వేసుకోండి మాస్టర్స్. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే మాస్టర్స్. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ రెండు కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన రెండు అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా మాస్టర్స్, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళంతా వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఈరోజు శుక్రవారం. శుక్రవారం అంటే మనకు సమగ్ర జీవన శైలి ఉంటుంది. అందులో భాగంగా మన హెల్త్ కి సంబంధించిన సబ్జెక్ట్ కానీ ఇంకొకటి కానీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ ద్వారా ప్రతి వారం కూడా అందుకుంటున్నాం మాస్టర్స్. అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్దాము. వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్తే. అందరికీ శుభోదయం. నమస్తే మాస్టర్స్, మై డే మాస్టర్స్, మై డే ఫ్రెండ్స్, మై డే గాడ్స్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించుకోండి. రైట్. వన్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మరోసారి కలుసుకుంటున్నాం. సో అద్భుతమైనటువంటి ఈ సమగ్ర జీవన శైలి సిద్ధాంతాలు, ఈ యొక్క ప్రిన్సిపల్స్ మనం నేర్చుకుంటున్నాం. హోలిస్టిక్ లివింగ్ గురించి నేర్చుకుంటున్నాం. హోలిస్టిక్ మెథడ్స్ ఫర్ ట్రీట్మెంట్, సమగ్ర జీవనశైలి పద్ధతులు అనేకమైనటువంటివి మనం నేర్చుకుంటున్నాం. సో తర్వాత ఇక్కడ హేమలత మేడం తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆన్ చేసుకోవట్లేదు వీడియోలు. సో వీడియో ఆన్ చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేకపోతే ఆన్ చేసుకోండి. అర్థమైందా? ఎస్, రైట్. సో ఆన్ చేసుకుంటే లైవ్లో మీరు కూర్చున్నట్టు, సబ్జెక్టు వింటున్నట్టు. అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఎవరైనా స్పీకర్ వస్తే మీ ముందు కూర్చున్నప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అది మీతో వారు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. లేదంటే ఎవరు చెప్తున్నారో అర్థం కాదు వాళ్ళకి. సో ఇంటరాక్షన్ అనేది అవకాశం ఉన్నప్పుడు ఈ వేదికలో ఉపయోగించుకోవాలి మనం. వేరే వేదికలో అది దొరకదు. ఇక్కడ ప్రతి శుక్రవారము, శనివారం కూడా మీకే అవకాశం మాట్లాడమని, తర్వాత క్వశ్చన్లు అడగమని చెప్పి, ఇంకేమైనా మీకు కళలు ఉంటే కళలు కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అట్లాంటి అవకాశం మాదర్ ఫౌండేషన్లో ఎప్పుడూ ఉంటుంది. రైట్. సో ఎస్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న సబ్జెక్టు అంటే లాస్ట్ క్లాస్లో సమగ్ర జీవనశైలిలో మనం ఏం చెప్పుకున్నాం అని ఒకసారి మనం రివైజ్ చేసుకుంటూ మన నెక్స్ట్ సబ్జెక్ట్ మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. అయితే పోయిన సబ్జెక్ట్ మీద కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో నేను ఇంతకుముందే చెప్పాను ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతామని. ఆ ప్రశ్నలు అనేది ఆ ప్రశ్నలకు ఆన్సర్ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే పోయిన సబ్జెక్టు అర్థం కాకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్ మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ అంటే ఆ రోజు వచ్చిన ఆ వీడియోను ఆ రోజే మనము క్షుణ్ణంగా మరొకసారి నేర్చుకోవాలి. ఉక్కు పెన్ను తీసుకొని నీట్గా కూర్చొని వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకొని క్లాస్కి రావాలి. ఇది ఎన్నోసార్లు నేను చెప్తూ వస్తున్నాను. అది ఎంతవరకు పాటిస్తున్నారనేది అది అర్థం కావట్లేదు. సో కాబట్టి ఈరోజు కూడా మరొకసారి మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో ఇంతకుముందు సబ్జెక్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే పెద్ద ప్రేగును మనము యాక్టివేట్ చేసేటువంటి పద్ధతి. సో పెద్ద ప్రేగును యాక్టివేట్ చేయడం వలన ఉపయోగం ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. అది ఎలా చేయాలి, దానికి పద్ధతులు ఏంటి, తర్వాత దానికి ఉపయోగకరమైనటువంటి కొన్ని పద్ధతులు మనం ఎలా ఫాలో కావాలి, ఎలాంటి ఆహారం తినాలి. సో అవన్నీ చేస్తే ఏంటంటే పెద్ద ప్రేగు చేసేటువంటిదే శుద్ధీకరణ. దాని ఏమంటారంటే సో డిటాక్సిఫికేషన్ కదా, మల విసర్జన. దాన్నే కోలన్ అని చెప్తాం. దాని ఇంకొక పేరు కోలన్, పెద్ద ప్రేగుకే. అయిందా?
సో బవల్స్ మూమెంట్ అంటాం. బవల్స్ మూమెంట్ అంటే కూడా పెద్ద ప్రేగు యొక్క పని. సో అది చేసేటువంటిది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఆన్సర్ అంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్కి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు లేదా మెసేజ్ కూడా చేయొచ్చు. ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో పెద్ద ప్రేగు అనేటువంటిది దానికి బాడీ క్లాక్ సమయం ప్రకారంగా ఏ సమయం ఇవ్వబడింది, సమయం ఏది ఇవ్వబడింది అనేది చెప్పండి ప్రశ్న. బాడీ క్లాక్ అంటే సర్కేడియన్ క్లాక్లో మనకు ఏ సమయం కేటాయించబడింది, ఏ సమయంలో అది యాక్టివ్గా ఉంటుంది. ఎస్, 5 to 7 సార్. 5 to 7. ఓకే, గుడ్, రైట్. తర్వాత సో ఈ బాడీ క్లాక్ ప్రకారంగా దాన్ని అలైన్ చేసుకొని మనం చేయడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? వేరే వాళ్ళు కూడా చెప్పాలి, మీరు ఒక్కరే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావాలి. బాడీ క్లాక్ 5 to 7 కదా, ఆ 5 to 7 అని మనము ఇచ్చాము. ఆ టైంలో ఏమేం చేయాలి, దాన్ని అలైన్ చేసుకోవడం అంటే ఏంటి అసలు, దాని గురించి మీకు ఏం అర్థమైంది? మీరేం చేయాల్సి ఉంటుంది ఆ టైంలో, మీరేం చేయాలి? ఆ టైంలో మనము తినాలా, లేదా నీళ్ళు తాగాలా, లేదంటే పడుకొని ఉండడమా, లేదా ఎక్సర్సైజ్ చేయడమా, ఏం చేయాలి? మూత్ర విసర్జన సార్, వాష్రూమ్కి వెళ్ళాలి. వాష్రూమ్కి వెళ్ళాలి. ఓకే, వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్ కంటే అది ఫస్ట్ అది రావాలి కదా. నమస్తే సార్. ఒక్క నిమిషం నమస్తే సార్. ఒక్క నిమిషం. సో మీరు మల విసర్జన చేయాలంటే అది రెడీ కావాలి కదా. రెడీ కావడానికి ఏం చేయాలి? ఎక్సర్సైజ్, వాటర్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏ వాటర్ బాడీ తీసుకోవాలి? వామ్ వాటర్ సార్, వామ్ వాటర్, హాట్ వాటర్, లైక్ గోరొచ్చిన నీళ్ళు. తర్వాత బాడీ వామ్ అప్స్ చేయాలి సార్. ఓకే, ఇంకా ఇంకో పాయింట్ చెప్పాను కదా, ఆక్యుప్రెషర్ పాయింట్. ఏ పాయింట్ అది? ఉండండి. ఇంకెవరు వేరే వాళ్ళు చూపి. ఒక క్వశ్చన్కి ఒకరే. సరే, నెక్స్ట్ గంగాధరాధ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. ఆ సమయంలో మలమూత్ర విసర్జన అన్నది చక్కగా చేసుకోవాలి సార్. దానికి గోరువెచ్చని వాటర్ తాగి దానికి తగిన సాధన అన్నది చేయాలి. సూర్యోదయం కన్నా ముందే లేచి ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. అది అంతే సార్. ఇది ఆక్యుప్రెషర్ పాయింట్ ఏది? ఆక్యుప్రెషర్ పాయింట్ ఏం నేర్చుకున్నారు దాన్ని యాక్టివేట్ చేయడానికి? వేరే ఎవరు చూపిస్తారు పాయింట్? కృష్ణకుమారి, వింధ్య, మీరు విన్నారా? సబ్జెక్ట్ విన్నారా లేదా వీళ్ళంతా? విన్నారు సార్. మరి విన్నప్పుడు ఏం చేస్తున్నారు నేర్చుకోకుండా? ఏమలా చెప్పండి. అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి. హేమలత మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. హేమలత మేడం. అన్మ్యూట్ అవ్వలేదు. మేడం. మాట్లాడండి మేడం. చెప్పండి మా. నేను అంత వినలేదండి, ఎందుకంటే మాకు ఈ టైం కరెక్ట్ గా ఈవినింగ్ టైం అవుతుంది. స్నాక్ టైము మార్నింగ్ 9 అప్పుడేమో 8:30కి, అది ఒక్కోసారి మాత్రం వింటున్నాను. కొన్ని అంటే నాకు అంత అవసరం కూడా లేదన్నట్టుగా కూడా, ఎందుకంటే ఇంత యాక్చువల్లీ 80 years లోనూ నాకు బాగానే నడుస్తుంది, కానీ అలాగే నడిపించుకుంటానని. కానీ శ్రద్ధగా ఏదన్నా ఒక పాయింట్ ఉంటుందేమో మధ్య మధ్యలో వింటుంటాను.
కానీ వీడియో వచ్చాక వినండి. వీడియో వచ్చాక అంటే అది ఇప్పుడు అదే ఇప్పుడు కూడా ఇవాళ మీరు ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కనుక షూర్ నేను వింటాను. మళ్ళీ ఇప్పుడు ఇలా క్లాస్ లో కూడా వీలైనప్పుడు అంతా క్లాస్ జాయిన్ అయ్యి ఎస్ వింటాను. నేను అనేది మీకోసం కాదు, అది మీకోసమే అని కాదు. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఒక మాస్టర్ ఎవరైనా నేర్చుకుని వాళ్ళ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. కరెక్టే, కానీ ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళు మన కోసం అనేది కొన్ని చేసుకుంటాం, కాదనలేదు. మన పద్ధతులు ఉంటాయి. మీకు బాగానే ఉంది అంటే ఎస్, మీరు తినే ఆహారాన్ని బట్టి అది మీ జీవన శైలిని బట్టి కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది. ఆ టైమింగ్స్ కరెక్ట్ ఫాలో అవుతాయి. సో ఆటోమేటిక్ కొంతమంది మన పూర్వీకులు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకు తెలిసిన ఆ పద్ధతులు ఫాలో అవుతుంటే కూడా ఈ బాడీ క్లాక్ను మనము ఆ రిధమ్ ఫాలో అయినట్టుగా ఉంటుంది. అయితే ఇంకొకరికి ఎవరైనా ఇబ్బందులు పడే వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర ఉండాలి, కొంత జ్ఞానం ఉండాలి. ఓకే. సో క్లాస్కి వచ్చాక నేర్చుకున్నాక మనం దాన్ని ఇంకొకరికి చెప్పవచ్చు. అట్లా. రైట్. నెక్స్ట్. ఓకే. రైట్, చెప్పుమా. మీరు చెప్పండి. నాగమణి చెప్పండి. ఓపెన్ చేయండి, వీడియో ఓపెన్ చేయండి, ఆన్ చేయండి. సార్ సౌండ్ రావు. సార్ చెప్పండి. మన బొట్టన వేలు చూపుడు వేలు ఇట్లా రెండు కలిసే దగ్గర జాయింట్ దగ్గర ఒక 50 సార్లు ప్రెస్ చేయమని చెప్పారు. లేదా LI-4 అనే క్లిప్ కూడా దొరుకుతుంది, దాన్నైనా పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు సార్ లాస్ట్ వీక్ క్లాస్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, దీంతో పాటు ముఖ్యమైనది శివంబు చికిత్స కూడా చేసుకోవాలి సార్. తీసుకోవాలి. ఎస్, ఆ టైంలోనే శివంబు చికిత్స కూడా అయిపోవాలి. ఓకే. సో ఎందుకంటే మనకు బెస్ట్ డిటాక్సిఫికేషన్ అయింది అనుకోండి, మనం నెక్స్ట్ తినబోయేటువంటిది అంటే స్టమక్, నెక్స్ట్ వచ్చేటువంటిది స్టమక్ పాయింట్. ఈరోజు మనకు వచ్చే కాన్సెప్ట్ స్టమక్. అంటే విసర్జన అయిన తర్వాత ఏముంటుంది, ఇంకా అన్లోడింగ్ అయినాక మళ్ళీ లోడింగ్ స్టార్ట్ అవుతుంది, అవునా కదా? ఎందుకంటే మనకు శక్తి కావాలి కదా. నెక్స్ట్ మల విసర్జన అయిపోయింది, లోపల టాక్సిన్స్ అన్నీ తొలగించేసుకున్నాం, క్లీన్ అయిపోయింది అంటే మొత్తం చిన్న ప్రేగులు కింద పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగుల నుంచి ఆహారం డైజెస్ట్ అయ్యి కిందికి వెళ్తుంది, పెద్ద ప్రేగులకి వెళ్తుంది. పెద్ద ప్రేగులే దాన్ని బయటికి పంపించేది, మల విసర్జన కారణం. కాబట్టి ఆ పెద్ద ప్రేగుల గురించి మనం తెలుసుకున్నాం కదా. దాంట్లో ఈ LI-4 పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే. దాన్ని ప్రెస్ చేసుకుంటే తర్వాత ఇది ఒక పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్, ఇది కూడా ఇంపార్టెంటే. ఇది కూడా మనకి మల విసర్జనకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైనా ఈ పాయిల్స్ తర్వాత కాన్స్టిపేషన్ వాళ్ళకి, ఈ కాన్స్టిపేషన్ ఇవన్నీ తొలగించుకోవాలంటే ఆ LI-4 పాయింట్ తర్వాత ఈ పాయింట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది సూచి ముద్ర, చూడండి సూచి ముద్ర, ఇది ఒకటి. లేదంటే ఇది కాన్స్టిపేషన్ ముద్ర, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. జ్ఞానం అనేది ఎంతో ఉంది మన సనాతన ధర్మంలో. ఏ పద్ధతులు ఎప్పుడు ఉపయోగపడతాయో తెలుసుకోవడము, నలుగురికి పంచిపెట్టడము, ఇలాంటివి మనం చేస్తూ పోవాలి. దీనివల్ల అన్ని లాభాలే మనకి. ఓకే. మనకి ఏదైనా స్ట్రెస్ ఉంటే తొలగిపోతుంది, అవునా కదా? మంచి ఎనర్జీ లభిస్తుంది, నెక్స్ట్ డైజెషన్కి రెడీ అవుతాము. సో ఏదైనా పొట్టలో గ్యాసు, యాసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా స్టమక్ వచ్చేసరికి యాసిడిటీ ప్రాబ్లమ్స్, ఈ సరిగా మల విసర్జన కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. చూడండి, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అక్కర్లా, మనం ఈ పైల్స్, కాన్స్టిపేషన్ ఇవన్నీ తొలగించుకోవచ్చు. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. సో దానికి ఏంటంటే ఎప్పుడైతే మన దేహంలో ఆ పర్టికులర్ మల విసర్జనకు టైం కేటాయించింటారు. ఎందుకంటే ఇది ఒక షెడ్యూల్ లాగా నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాగైతే ఒక క్లాస్ రూమ్లో ఈ పీరియడ్లో ఈ మాస్టర్ వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్తాడు, నెక్స్ట్ పీరియడ్లో ఈ టైంకి ఈ మాస్టర్ వచ్చి ఇదే సబ్జెక్ట్ చెప్పేది. అలాగా బాడీలో కూడా ఏమవుద్దంటే మొత్తం అంటే మొత్తం 24 గంటల ఆ బాడీ క్లాక్లో మొత్తం అంటే మార్నింగ్ 5 నుంచి 5 గంటల నుంచి మళ్ళీ తిరిగి ఈవినింగ్ 5, మళ్ళీ పొద్దున 5 వరకు 24 గంటలు క్లాక్ తీసుకుంటే ఒక్కొక్క టైము ఒక్కొక్క అవయవానికి కేటాయించబడింది. ఆ టైంలో ఆ అవయవం ఏం చేస్తుందంటే పీక్ టైంలో వర్క్ చేస్తుంటుంది. దానికి ప్రాణశక్తి మొత్తంగా ఇవ్వబడుతుంది ఆ టైంలో. అది మనం చెప్పుకున్న లాస్ట్ అంశంలో అప్పుడు వచ్చేసి పెద్ద ప్రేగు గురించి చెప్పుకున్నాం, లార్జ్ ఇంటెస్టైన్, దాన్నే బౌల్స్ అంటారు, కొలన్ అంటాం. సో దానికి కేటాయించబడిన టైం ఏంటంటే 5 to 7. ఆ 5 to 7లో మనం మల విసర్జనకు తిరుగుతూ అంటే కొద్దిగా వామ్ వాటర్ తాగుతూ అలా తిరుగుతూ కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ కానీ లేకపోతే బాడీ మూమెంట్స్, ఈ మలాసన అని, సో అశ్విని ముద్ర అని చెప్పి, సో అలాంటివి కొన్ని దానికి ఉపయోగకరమైనటువంటివి, దానికి ఉపయోగపడేటువంటివి కొద్ది వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగుతూ, సో తర్వాత ఆ టైంలో మనం అక్కడికే
4 to 5 మెడిటేషన్ చేసుకుని ఉంటాము. బ్రహ్మముహూర్తం మనం 4 గంటల అంటే 3:30కు యాక్చువల్గా లేయాల్సింది. ఇంతకుముందే చెప్పాను. 3:30 నుంచి మనము 5 లోపల, 4 నుంచి 5 లోపల మనం ముగించుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏమైనా ప్రాణాయామాలు, యోగా, ధ్యాన ఇవన్నీ ముగించుకోవచ్చు. ఓకే, ఆ సమయంలో. కానీ 3:30కి కూడా ఎవరు లేరు, అలానే పడుకునే ఉంటారు. సో అంటే మనకు ఆ టైంలో మంచిగా అంటే ఆ ఊపిరితిత్తుల సమయం, అది మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది, ఇంకా రాలేదు అది. సో అయితే మీకు మొన్న మొత్తం అన్ని టైమింగ్స్ చెప్పేటప్పుడు ఒక అవయవానికి సంబంధించిన సపరేట్ టైం చెప్పుకుంటూ వచ్చాను నేను. సో దాన్ని గుర్తించండి. ఓకే, సో అలాగా ఈ 5 to 7లో కూడా ప్రత్యేకంగా మనం అలానే బెడ్ మీద చాలా మందికి ఉండే అలవాటు ఏంటి, ఒక దురలవాటు అని బ్యాడ్ ప్రాక్టీస్ అంటే ఆ టైంలో 5 to 7లో ఇంకా పడుకునే ఉంటాం. సన్ రైజ్ అవుతా ఉంది, ఆ, సో సూర్యుడు వస్తున్నాడు, 6 గంటల లోపల మనం లేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళు అంటే అట్లా చేసినప్పుడే 5 గంటలకు లేస్తే అంటే 3:30కు లేస్తే ఆ బ్రహ్మముహూర్త సమయం చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ అది లంగ్స్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఏ సమయంలో ప్రకృతి ప్రకారంగా దేహంలో ఏం జరుగుతుందో దానికి మనం అలైన్ అయ్యాం అనుకోండి, దాన్ని అలైన్మెంట్ అంటాం. దాన్ని సర్కేడియన్ రిథం అంటాం. ఒక రిథం, ప్రకృతిలో అన్ని రిథంగానే ఫాలో అవుతాయి. కావాలంటే చూడండి, అర్లీ మార్నింగ్ మనం లేచేసరికి 4 గంటలకో కోడి పుంజు కూస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అది లేపదానికి అనమాట. అందరినీ అది లేస్తుంది, మళ్ళీ జనాలకు కూడా సిగ్నల్ ఇస్తుంది. అంటే సూర్యుడు ఉదయించే అవకాశం వస్తుంది, సూర్యుడు అదే ఉదయిస్తారని చెప్పేసి అందరినీ కూడా అది లేపేటువంటి అవకాశం, అంటే ఆ విధంగా చేస్తుంది. అంటే ప్రతి జంతువు కూడా ఆ నేచర్లో ఏం చేస్తుంది, సూర్యునితో పాటు అనుసంధానం చేయబడుతుంది కాబట్టి అవన్నీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. అదేవిధంగా మనిషికి కూడా మనము సూర్యోదయం సమయంలో ఇంకా పడుకొని ఉంటాం. అవునా, బ్లాంకెట్ కప్పుకొని ఇంకా పడుకొని బెడ్ మీద ఉంటారు. అది మోడర్న్ సిటీస్లో అయితే మరీ దారుణంగా ఉంది. వాళ్ళకి అసలు ఏ టైము తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. సో కాకపోతే మళ్ళీ హై ఎడ్యుకేటెడ్ అన్నీ ఉంటాయి. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం ఇట్లా జ్ఞానాన్ని మనం వన్ సో ఇలాంటి జ్ఞానాన్ని మనము తెలుసుకొని మనం పాటించాలి. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ యొక్క స్టమక్ గురించి, అంటే పొట్ట గురించి చెప్పాలంటే మన యొక్క జఠరాశయం అని చెప్పొచ్చు, పొట్ట అని చెప్తాము, స్టమక్. సో ఈ యొక్క జీర్ణాశయము లేదా పొట్ట అనేటువంటిది ఉంది కదా, దీని టైం ఏంటి, దీని టైం ఏది కేటాయించారు అంటే సర్కేడియన్ రిథంలో ఏ టైం దీనికి కేటాయించబడింది అనేది మనం తెలుసుకోవాలి. సో దీనికి సమయం వచ్చేసి 7 to 9, గుర్తుపెట్టుకోండి, 7 నుంచి 9. సో 7 నుంచి 9 ఏంటంటే ఈ టైము పీక్ టైం ఏంటంటే, సో జఠరాగ్ని ఉత్పత్తి అయ్యే సమయం ఇది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం ఏదైనా అల్పాహారం అని చెప్తాం కదా, నైట్ అంతా మనం ఫాస్టింగ్లో ఉంటాం. దాదాపు మనము నైట్ 7 o'clock 6 o'clock ముగిస్తే ఉదాహరణకి 9 వరకు కూడా మనం ఫాస్టింగ్లో ఉంటాం కదా. సో కాబట్టి ఈ 7 to 9 టైంలో ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి మన యొక్క సిస్టమ్, అంటే మన యొక్క పొట్ట అనేసరికి అంటే మనకు ఈ జీర్ణ వ్యవస్థ అనేసరికి ఎట్లా ఉంటుందంటే, ఒకటి పొట్ట భాగం జీర్ణకోశం కదా, దాని కింద చిన్న ప్రేగులు, ఈ రెండు కలిపి జీర్ణ వ్యవస్థలో భాగం. మనం అనుకున్నట్టుగా ఓన్లీ ఈ యొక్క జీర్ణకోశము అనుకోకూడదు. జీర్ణకోశము, దాని కింద డియోడనం, దాని కింద వచ్చేటువంటిదే మళ్ళీ మనకు ఏమొస్తుంది అక్కడ, చిన్న ప్రేగులు. ఇవన్నీ కలిపితే జీర్ణ వ్యవస్థ మొత్తం కలిపి జీర్ణమయ్యేది. ఓకే, ఓన్లీ పొట్టలో మాత్రమే జీర్ణకోశంలో మాత్రమే జీర్ణం అవుతుంది అనేది అనుకోకూడదు. దాని గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. తర్వాత ఈ జీర్ణ వ్యవస్థలో భాగంగానే దీన్ని ఏమంటామంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. మొన్న నేర్చుకున్న సిస్టమ్ పేరు ఏం పేరు, అది విసర్జన వ్యవస్థ.
అంటే దాన్ని ఏమంటాం అంటే ఎక్స్క్రిషన్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ ఆర్గాన్ సిస్టమ్స్. యాక్చువల్గా 11 ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి, 11 శారీరక వ్యవస్థలు ఉన్నాయి మన దేహంలో. అర్థమైందా? ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ కరెక్ట్గా కరెక్ట్ టైంలో అది పనిచేస్తూ ఉంటుంది. దానికి సహకరించాలి, కానీ దానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు అనేది ఈరోజు సబ్జెక్ట్. ఓకే, ఏ వ్యవస్థ నడుస్తుంటుంది ఇప్పుడు మరి 7 to 9 పొద్దున్నే అంటే స్టమక్, జీర్ణ వ్యవస్థ నడుస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఫుల్ ఆపరేషనల్గా ఉంటుంది, ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో దానికి వ్యతిరేకంగా నడుచుకోకుండా దానికి సహకరిస్తూ మన జీవనాన్ని కొనసాగించాలి. అప్పుడు ఎలాంటి రోగాలు మనకు రావు. రోగాలు ఒకవేళ ఉంటే కూడా పోతాయి. చూడండి ఎలా ఉందో. సో చాలా మంది ఈ ఎస్పెషల్లీ ఇక్కడ ఉండేది మణిపూర చక్రం, గుర్తుపెట్టుకోండి. మణిపూరక చక్రం మీకు తెలుసు కదా. సో ఇంతకుముందు మనము విసర్జన సిస్టంలో చెప్పుకున్నప్పుడు అక్కడ ఏముంటుందంటే మనకున్నటువంటిది విసర్జన వ్యవస్థకు వచ్చేసరికి అక్కడ డిఫరెంట్ గ్రంథులు ఉంటాయి, డిఫరెంట్ అవయవాలు ఉంటాయి. ఉదాహరణకు కిడ్నీసు, కోలన్ అంటే పెద్ద ప్రేగు, ఇవన్నీ దాంట్లో భాగం, విసర్జన వ్యవస్థలో భాగం కదా. సో అక్కడ మనకు చక్రం వచ్చేసరికి స్వాదిష్టాన చక్రం కదా. స్వాదిష్టాన చక్రం అంటేనే వాటర్కి సంబంధించిన ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్ అంటేనే వాటర్ ఉంటేనే ఏదైనా శుభ్రం చేయబడేది. ఇప్పుడు మన ఇల్లు క్లీన్ చేస్తున్నాం, ఎలా చేస్తాం ఇల్లు క్లీన్? నీరు లేకుండా క్లీన్ చేయడానికి అవుతుందా? కాబట్టి ఒకవేళ ఎంత ఊడ్చినా ఏం చేసినా మొత్తం మీద ఆ ఇంటిని శుభ్రం చేయాలంటే నీరు కావాలి. ఆ విధంగా స్వాదిష్టాన చక్రం అనేది ఏది ఉందో అది నీటికి సంకేతం. అంటే వాటర్ ఎలిమెంట్ అంట. ఆడ ఉండే పంచభూతమే వాటర్. దాని కింద తీసుకుంటే పృథివీ. ఏదది? మూలాధార చక్రం. అక్కడ ఏముంటుంది అంటే వెన్నుముక అనేది ఉంది కదా, మన దేహానికి సపోర్ట్, అది పూర్తిగా సపోర్ట్. అదేవిధంగా కాళ్ళు, చేతులు, మొత్తం దేహం యొక్క అస్థిపంజరము, స్కెల్టన్ సిస్టము మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది మూలాధార చక్రం. కాబట్టి ఎవరికైనా ఈ బోన్స్, నర్వ్స్, తర్వాత ఈ సయాటికా, బ్యాక్ పెయిన్, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మూలాధార చక్రం సరిగా పనిచేయట్లేదు అని అర్థం. సో వాటికి సపోర్టివ్గానే మనము ఆ యొక్క పృథ్వీ తత్వాన్ని మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా పదే 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 రిపీట్ చేస్తున్నాం, ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. అర్థమైందా? సో కిందికి పోయేసరికి ఆ మూలాధార చక్రాన్ని సరిగా పెట్టుకోవడానికి పృథ్వీ ముద్రను మనం తీసుకుంటాం. పృథ్వీ ముద్ర. తర్వాత మన ఆకు ప్రెజర్లో కూడా నేను ఇంతకుముందే చూపించాను. ఈ యొక్క మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మధ్యలో ఉండే పాయింట్, అది మనకి ఆకు ప్రెజర్ ప్రకారంగా అది మూలాధార పాయింట్. అర్థమైందా? అది యూరిన్ బ్లాడర్ పాయింట్. అది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో అక్కడ దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా స్వాదిష్టానానికి ప్రత్యేకంగా కిడ్నీ పాయింట్ చూపించాం ఇంతకుముందు ఆకు ప్రెజర్లో. అయితే ముద్రలకు వచ్చేసరికి వరుణ ముద్ర చెప్పాం. వరుణ ముద్ర. ఓకే, వరుణ ముద్రను చేసుకుంటూ ఉండాలి. అది వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్స్ చేస్తుంది దేహంలో. ఇప్పుడు చూడండి, డ్రై అయింది అంటాం, డిహైడ్రేషన్ అయింది అంటాం. సో ఇవన్నీ కూడా అదే. డిహైడ్రేషన్ ఏంటంటే మీలో వాటర్ ఎలిమెంట్ తగ్గిపోయింది అని అర్థం. సో వాటర్ ఎలిమెంట్ చక్కగా ఉంటే ఆరోగ్యం మనకు చక్కగా ఉంటుంది. ఎందుకంటే 75% వాటర్ ఉంది. అది స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది. అర్థమైందా? అది విసర్జన వ్యవస్థ. అర్థమైందా? సో ఈ యొక్క మస్కులార్ సిస్టమ్ అంటే పృథ్వీ చక్రము, మస్కులార్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ విసర్జన సిస్టమ్ అంటే స్వాదిష్టాన చక్రము. నెక్స్ట్ మణిపూర చక్రం అంటే జీర్ణ వ్యవస్థ. అర్థమైందా? జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసే సమయము ఆ అవయం వచ్చేసి అదే స్టమక్ అంటే జీర్ణకోశము, జీర్ణ వ్యవస్థ. కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క మణిపూర చక్రం ఏదైతే చెప్తామో దాని కింద మణిపూర చక్రము ఉండే ప్రదేశమే ఈ యొక్క జీర్ణకోశ వ్యవస్థ. అయితే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన దేహంలో చెప్పాలంటే 90% రోగాలకి ఇదే కారణం. 90%, 10% కాదు, 20% కాదు, 30% కాదు. ఇది కరెక్ట్గా ఉంటే ఎన్ని విధాలుగా మనకు సహకరిస్తుందంటే, ఇంతకుముందు నేను మణిపూర చక్రాన్ని ఆ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే పద్ధతులు పూర్తిగా నేను తెలియజేశాను ఇంతకుముందు క్లాసెస్లో.
దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దానికి ఉన్న 6 నుంచి 7 యాక్టివేషన్ చేసే పద్ధతులు కూడా తెలియజేశాను. సో ఇప్పుడు ఒక అంటే సంక్షిప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే, మణిపూర చక్రం యాక్టివ్గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి మనం తీసుకున్న ఆహారం కరెక్ట్గా జీర్ణమయ్యి తర్వాత అది కిందికి జారినప్పుడు చిన్న ప్రేగులకు వెళ్ళి అక్కడ సంపూర్ణంగా జీర్ణం అయిపోయి అక్కడి నుంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఆ జీర్ణమైనటువంటి ఆహారం దాన్ని మన యొక్క ఎస్పెషల్లీ స్ప్లీన్ అంటాం దాన్ని, ఆ స్ప్లీన్ అనేటువంటి అవయవం దాన్ని తీసుకొని దాన్ని రక్తంగా దాన్ని పరివర్తన చెందించి ఆ రక్తాన్ని మొత్తం దేహం అంతా ప్రసరించేలాగా గుండె వరకు వెళ్ళిపోయి గుండె అన్ని ప్లేసెస్కి ఆ యొక్క రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. అలాగ మనకు ఆరోగ్యం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ జీర్ణం అయ్యేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ అంటే మణిపూర చక్రం కరెక్ట్గా పనిచేసిందంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఎప్పుడు కూడా మనకి నమ్మకం, దాని ఏమంటారు విల్ పవర్ అంటాం. మీకు ఎన్నోసార్లు చెప్పింటాను నేను, గట్ ఫీలింగ్ అని చెప్పింటాను. గట్ ఫీలింగ్ అంటే ఏంటి, నాకు ఇది అనిపిస్తుంది స్ట్రాంగ్గా, ఇది జరిగి తీరుతుంది అని మీకు ఒకసారి అలాంటి అంటే అలాంటి కోరిక అంటే అలాంటి లక్షణాలు అనిపిస్తూ ఉంటాయి, అలాంటి భావాలు అనిపిస్తూ ఉంటాయి. సో దానికి కారణం ఏంటంటే ఈ మణిపూర చక్రం కరెక్ట్గా వర్క్ చేస్తే మీకు ఎన్నో విషయాలు, మీకు కొన్ని విషయాలు మీకు తెలియనివి కూడా మీకు సడన్గా ఒక ఐడియా వస్తుంటుంది. సడన్గా ఐడియా వచ్చేది కానీ, ఆ ఫీలింగ్స్ వచ్చేది కానీ, అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది వాటిని ఫాలో అవుతాయి. సో అందుకే చాలామంది ఏం చేస్తారంటే నాకు ఈ గట్ ఫీలింగ్ ఉంది, నాకు గట్ ఫీలింగ్ వచ్చింది, ఈ పని జరుగుతుంది, ఓకే ఇది చేస్తే నేను సక్సెస్ అవుతాను అని చెప్పి దాన్నే చేస్తారు. ఎస్, ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే అక్కడ మణిపూర చక్రం అనేటువంటి ఈ ప్లేస్లో సెకండ్ బ్రెయిన్ ఉందని చెప్తాం మనం. తర్వాత అక్కడ చైతన్యం కూడా ఉంది. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇది, అర్థమైందా? అంటే పొట్ట భాగం గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఇన్ని విషయాలు ఉంటాయి. సో అక్కడ సెకండ్ బ్రెయిన్ కూడా ఉంది. అక్కడ చైతన్యము విహరిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చైతన్యం అంటే కాన్షియస్నెస్. మనం ఏదైతే కాన్షియస్నెస్ అనేది ఉపయోగించి మన ఫస్ట్ బ్రెయిన్, మన మెదడుని ఎలా ఉపయోగించుకుంటాం నిర్ణయాలకు కానీ, ఆలోచనలకు కానీ, సో ఏదైనా అనాలసిస్ చేయాలన్నా, ఏదైనా అర్థం చేసుకోవాలన్నా మనం ఫస్ట్ బ్రెయిన్ ఎలా ఉపయోగిస్తామో సెకండ్ బ్రెయిన్ కూడా అలానే ఉపయోగపడుతుంది, అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు సైలెంట్గా ఉండి ఆ సెకండ్ బ్రెయిన్ అంటే ఆ పొట్టలోంచి మీకు స్ట్రాంగ్గా ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎన్నోసార్లు అట్లా వచ్చినటువంటివి ఖచ్చితంగా అయి తీరుతాయి. అర్థమైందా? మనం అనుకుంటాం ఇక్కడ పొట్టనే కదా ఉండేది, ఏముంది అని అనుకోవచ్చు, కానీ లేదు. అంటే జీర్ణకోశం ఒక్కటే కాదు, అక్కడ మీకు ఒక వ్యవస్థ ఉంది, చైతన్య వ్యవస్థ అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో మిత్రులారా, ఇంత ఇంపార్టెంట్ అంటే ఈ అవయవాన్ని కరెక్ట్గా పనిచేయించుకుంటే, దానికి మనం సహకరిస్తే, దాని వ్యతిరేకంగా పనిచేయకుండా ఉంటే చాలు. సో ఈ టైం వచ్చేసి సర్కేడియన్ క్లాక్లో ఇవ్వబడింది 7 నుంచి 9 గంటలు. ఓకే, ఆ సమయం ఏం చేయాలి మనం అంటే, మనం లైట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ కావాలి. ఒక పర్వాలేదు 7 to 9 అంటే బహుశా అది 10 వరకు పోవచ్చు, 11 వరకు కూడా ఆ టైం పెట్టుకోవచ్చు మీరు, తొందర లేదు. అప్పుడు అంతా కూడా ఆ టైంలో సూర్యుడు రైజ్ అవుతుంటాడు కాబట్టి మన జఠరాగ్ని కూడా రైజ్ అవుతూనే ఉంటుంది. బహుశా ఒక 9 o'clock అని పెట్టుకుంటే, బ్రేక్ఫాస్ట్ టైం అని పెట్టుకుంటే కూడా ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ను మంచిగా, అంటే అన్ని న్యూట్రియంట్స్ ఉన్నటువంటి బ్రేక్ఫాస్టు ఓకే మన దేహానికి ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యూయల్ అది మన దేహానికి ఇంధనం, మనం ఇస్తున్నటువంటి ఇంధనం. సో ఇంధనాన్ని మనం తయారు చేసుకోవాలి కదా, డైజెషన్ సిస్టమే మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించి దాని నుంచి ఇంధనాన్ని అంటే ఫ్యూయల్ తయారు చేసి, ఫ్యూయల్ అంటే ఏంటి, గ్లూకోజ్, ఆ గ్లూకోజ్ తయారు చేసి రక్తంలోకి పంపిస్తుంది. దీని అంతటికి ఏం కావాలి, మనం ఇచ్చే ఆహారం కరెక్ట్గా ఉండాలి. ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఆ టైంలో, ఫ్రూట్స్, అర్థమైందా? ఫ్రూట్స్ అనేది చాలా మంచిది. ఓకే, సో లేదంటే లైట్ ప్రోటీన్ ఇవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఆ టైంలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో ఫ్రూట్స్ అనేది బెస్ట్ టైం అది. సో అన్ని రకాలు ఒక 5 రకాల ఫ్రూట్స్ తీసుకోండి. ఓకే, కట్ చేయండి. కట్ చేసి మీ వెయిట్ ఎంత ఉందో దానికి 10 రెట్లు, 60 kgs ఉంటే 600 grams ఒక చిన్న బౌల్ తయారు చేసుకోండి. దాంట్లో కావాలంటే
ఈ పెప్పర్ పౌడర్ కానీ కొంత అట్లా వేసుకొని ఏదో టేస్ట్ కావాలంటే, లేదంటే అలానే తినొచ్చు, తొందర లేదు. సో ఇది మనం చేయవలసిన టైం అది. సో దాన్ని అలా మనం గిన చేస్తే డైజెషన్ సిస్టమ్కు అది చేసే ఆ పని అంటే అది పీక్ డైజెస్టివ్ టైం అని చెప్తాం కదా, పీక్ డైజెస్టివ్ టైం అని చెప్తాం. ఆ టైంలో మనం ఇది చేయడం వల్ల దానికి సహకరించినట్టు ఉంటుంది. ఏ విధంగా కూడా ఆ సమయంలో గుర్తుపెట్టుకోండి, కోల్డ్ వాటర్ తాగేది అయిందా, కోల్డ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అలానే తినేది పొరపాటున కూడా చేయొద్దు. తర్వాత అదేమవుతుందంటే డైజెస్టివ్ ఫైర్ను అణుస్తుంది. ఆ డైజెస్టివ్ ఫైర్ అంటే జఠరాగ్నిని అణిచేస్తుంది. అది మీరు వ్యతిరేకంగా చేసినట్టు ఉంటుంది బాడీకి. అది మీరు చేయకూడదు, ఇది దృష్టిలో పెట్టుకోండి. రైట్. సో అట్ ద సేమ్ టైం గట్టి ఆహారాలు తినకూడదు. ఏమైనా కొన్ని ఉంటాయి కదా గట్టి ఆహారాలు అంటే మనము అరిగించుకోవడానికి కష్టంగా ఉండేటువంటివి, అలాంటివి రా ఫుడ్స్ లాగా తినడానికి పోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ టైంలో అలానే తినకూడదు అవి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 4 గంటల సమయంలో అటు పెట్టుకుంటే కూడా అది కూడా నానబెట్టి తినాలి. సో ఆ విధంగా చేయండి. సో కాబట్టి ద బెస్ట్ ఫుడ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్, ఒక 5 రకాల ఫ్రూట్స్ మీరు నీట్గా ఆ మీ యొక్క వెయిట్ ప్రకారంగా దాన్ని కట్ చేసుకొని అలా తింటే మంచిది. తర్వాత బహుశా ఒక గోరువెచ్చని నీళ్ళు దీనికి ఉపయోగపడేటువంటివి, అవునా. హర్బల్ టీ, మీ డైజెషన్కు హెల్ప్ చేసే విధంగా హర్బల్ టీ, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ డైజెషన్ బాగా కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే మెటబాలిజం అంటాం, అంటే ఆ జీవక్రియలను పెంచేలాగా చూడండి సూర్యముద్ర, దీనేమంటారు, సూర్యముద్ర. సూర్యముద్ర పెట్టుకుంటే మన మెటబాలిజాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, జీవక్రియలను పెంచుతుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక 10-15 నిమిషాలు పొద్దున్నే ఈ సమయంలో, ఎస్పెషల్లీ 7 to 9 అనే ఆ సమయంలో ఒక 15 నిమిషాలు దీన్ని చేసుకోవడము, 2 చేతులు అలా పెట్టుకోవాలి. ఓకే, ఇది తెలియబట్టారు సూర్యముద్ర అంటారు, ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా కావాలంటే అపాన ముద్ర, తిన్నాక మనం ఆహారం తిన్నాక అపాన ముద్ర, ఇది డైజెషన్ను కంప్లీట్ చేసి కిందికి, సో ఆ యొక్క మల విసర్జన సిస్టమ్ పంపించేస్తుంది. కాబట్టి ఇది అపాన ముద్ర, ఇది కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా చేస్తూ దాన్ని సహకరించాలే కానీ దాన్ని దెబ్బతీయకూడదు. అర్థమైందా. సో ఏది కూడా హెవీ ఫుడ్స్ ఏవి తినకూడదు, ఆయిలీ ఫుడ్స్ తినకూడదు, ప్రాసెస్ ఫుడ్స్ తినకూడదు ఈ సమయంలో. అర్థమైందా. అంటే హెవీ ఆయిల్ ఉన్నటువంటివి ఏవో తింటూ ఉంటారు, చపాతీలు, దానికి నూనె వేసి చపాతీ చేయడము ఉంటాయి కదా, ఇవన్నీ చేసి అలాంటి ఆహారం తినకూడదు. కానీ తినేది అదే అందరూ. ఆ? దోశలు, ఆ? దోశకి ఆయిల్ వేసి చేసుకోవడము, అలా తినడము, దోశ, ఇడ్లీ, పూరి ఏవో తింటూ ఉంటారు. రా ఫుడ్స్ అది ఇట్లాంటి ఆయిలీ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ తినకూడదు. తర్వాత బ్రేక్ఫాస్ట్ మనం అనుకున్నట్టుగా ఫ్రూట్స్ అయితే అనుకుంటామో ఏమి, సో ఎందుకంటే అప్పుడే మన సిస్టమ్ వచ్చేసి జస్ట్ రెడీ అవుతుంటుంది డైజెషన్కి. నైట్ అంతా మనము ఫాస్టింగ్లో ఉండింటాం. అర్థమైందా. రాత్రి 6 నుంచి పొద్దున 6-9 వరకు కూడా సిస్టమ్ వచ్చేసి ఫాస్టింగ్లో ఉంది. అలాంటప్పుడు సడన్గా మనం హెవీ లోడ్ వేస్తే ఎలా ఉంటుంది, అది ప్రాబ్లం అవుతుంది. మనం ఆ టైంలో 9 o'clock నుంచి జఠరాగ్ని ఇంకా పోతూ 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 పెరుగుతూ వస్తుంది. ఒక 11 వరకు 12 వరకు మనకు ఎలాంటి సమస్య ఉండదు. మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్కు దానికి కూడా జఠరాగ్ని బాగుంటుంది. ఇది తినేస్తే ఇది లైట్గా ఉంటుంది, తినేస్తే తొందరగా అరిగిపోతుంది, 1 hour అరిగిపోతుంది. నెక్స్ట్ లంచ్కి రెడీ అవుతుంది, మధ్యాహ్నం లంచ్కు సిస్టమ్ రెడీగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో ఈ విధంగా చేసి దీన్ని సహకరించండి, డైజెషన్ సహకరించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ ఆకుప్రెజర్లో ఒక పాయింట్ తెలుసుకుందాం. ఓకే, 2 పాయింట్లు చెప్పాలంటే 2 పాయింట్లు, 2 పాయింట్లు కూడా నేను చూపిస్తాను. సో దాన్ని తెలుసుకొని మీరు దాన్ని పాటించాలి. ఓకే, సెకండ్.
చూడండి, ఇప్పుడు మనం ఆ డయాసిస్ సిస్టమ్ ఉంది కదా, సో డయాసిస్ అంటే ఈ డయాసిస్ సిస్టానికి మనం సహకరించేలాగా కొన్ని ఆకుప్రెజర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ముద్రలు చెప్పాను నేను. ముద్రలు ఏం చెప్పాను? ఒకటి వచ్చేసి ఆపాన ముద్ర, రెండోది వచ్చేసి సూర్య ముద్ర. కరెక్టా? సూర్య ముద్ర ఏం చేయాలి? ఈ రింగ్ ఫింగర్, ఈ యొక్క ఉంగర వేలును తీసుకొచ్చి బొటన వేలు ఈ మొదటి భాగం టచ్ చేసి దీన్ని మళ్ళీ దాని మీద పెట్టాలి. ఇది సూర్య ముద్ర. ఓకే, తర్వాత అపాన ముద్ర చెప్పాను. సో దీనికి సహకరించేలాగా ఆ ఆకుప్రెజర్ పాయింట్స్ ఏమున్నాయి అవి తెలుసుకోవాలి కదా మరి. సో దీంట్లో చూడండి, ఇట్లా కనిపిస్తుందా పాయింట్? ఈ పాయింట్ను ఇలా ఒత్తాలి. చూడండి, ఇలా ఒత్తేటప్పుడు ఇట్లా ఒత్తేటప్పుడు సో ఇలాగా ఒక 25-30 టైమ్స్ పొద్దున్నే. కరెక్ట్ టైం వచ్చేసి 7 to 9 మధ్యలో చేసుకోవాలి. ఓకే, ఇది మీకు ఎంతో సహకరిస్తుంది, డైజెషన్కు సహకరిస్తుంది. ఎందుకంటే ఇది పొట్ట ప్రాంతం. ఇది వచ్చేసి పొట్ట, మన జీర్ణాశయాన్ని కనెక్ట్ చేసే ఆర్గాన్. ఇది ఇక్కడ ఉంటుంది ఆ పాయింట్. ఇది ఎనర్జీ సెంటర్ అంటాం. దీన్నే మణిపూరక చక్రము అంటారు. మీరు ఇంతకుముందు నోట్ చేసుకుంటే మీకు తెలిసి ఉంటుంది. మణిపూరక చక్రము ఇదేంటి మధ్యలో ఉండేది? స్వాదిష్టానము. అర్థమైందా? ఇదేంటి మధ్యలో ఉండేది? రెండింటి మధ్యలో ఉండేది ఇది మూలాధారము. అయిందా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక పాయింట్ ఉంది, అది చూపిస్తాను. అది మీకు పిక్చర్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఒకసారి బాగా చూసుకోండి. ఇది మీకు దీంట్లో వాట్సాప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ కింద కూడా రాసిన్నాను చూడండి. అబౌట్ 4 ఫింగర్ బిట్స్ బిలో ది నీ క్యాప్. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకోండి. సో 1 ఫింగర్ విడ్త్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది సిన్ బోన్. అంటే ఇక్కడ మధ్యలో బోన్ ఉంటుంది తెలుసా మీకు? మధ్యలో ఒక బోన్ వచ్చి ఉంటుంది, మెయిన్ బోన్. ఆ మెయిన్ బోన్కు ఒక్క ఫింగర్ యువతల ఈ నీ క్యాప్ ఆడ పైన పెట్టాడు చూడండి. నీ క్యాప్ అంటే మన మోకాల యొక్క చిప్ప, అక్కడి నుంచి కింద ఒక 4 ఇక చూడండి, మీ చేయి పెట్టుకోవాలి. మీ చేయి పెట్టుకుంటే ఒక 4 ఫింగర్స్ వదులుకున్నాక అక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఈ పాయింట్. దీన్ని ఏమంటారు అంటే ST36 పాయింట్ అంటారు. స్టమక్, ఇది స్టమక్ సంబంధించినటువంటి పాయింట్ ST36. ఓకే, సో ఈ పాయింట్ను మనము యాక్టివేట్ చేసుకోవాలి. సేమ్ మనం గాలి పీల్చుకుంటూ ప్రెస్ చేయడం ఒక 20-25 సార్లు పొద్దున్నే చేసుకోండి. చేసుకుంటే యాక్టివేషన్కి వచ్చేస్తుంది. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడిగితే చెప్పాలి, ఊరికే విని వెళ్ళిపోవడం కాదు. ఇంటికి వెళ్ళాక వీడియోను రివైజ్ చేసుకోవాలి. ఈ వీడియో వస్తుంది కదా ఈరోజు, మీరు మళ్ళీ దాన్ని తీసుకొని చదువుకొని పేపర్ బుక్ పెన్ను పెట్టుకొని ఉండాలి. మాతార్ ఫౌండేషన్ అంటేనే శిక్ష కాదు. అర్థమైందా? నేను క్వశ్చన్లు అడిగితే శిక్షలాగా ఫీల్ కాకూడదు. అది శిక్షణ, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష కాదు, శిక్షణ. కాబట్టి దీన్ని బాగా నేర్చుకొని నెక్స్ట్ క్లాస్లో అందరు చెప్పగలగాలి. ఇది ST36. మనం నేర్చుకుంటే కదా మన పిల్లలకు చెప్పేది, మనం నేర్చుకుంటే కదా సొసైటీలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి చెప్పేది. మనమే నేర్చుకోకపోతే ఏం చెప్తాం? ఇంత సదవకాశం ఈ యొక్క వేదిక నుంచి దొరకడం అనేది మన పుణ్యభాగ్యం, ఇది మనం చేసుకున్న పుణ్యం. కాబట్టి దీన్ని వదులుకోవడం అనేది మన మూర్ఖత్వం, మన అలసత్వం అని చెప్తారు. సో దీన్ని చూడండి, గమనించండి బాగా. రైట్ సార్, ఇక్కడ క్వశ్చన్ అడిగారు సార్ చాట్ బాక్స్ లో, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అని సార్. రెండు కూడా ఓకే సార్, రెండిటికి కూడా ఆ పాయింట్ ఉంటుంది. రైట్, ఓకే, ఎస్. సో ఓకే మిత్రులు, ఇప్పుడు అర్థమైంది కదా. సో దీన్ని అప్లై చేసుకొని దాన్ని ఆకుప్రెజర్ అప్లై చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అద్భుతంగా అది పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ST36 మనం యాక్టివేట్ చేస్తే మనకు కలిగే లాభాలు ఏంటి?
అంటే డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది, నో డౌట్ కదా. డైజెషన్ అవుతుంది, మనం తిన్న ఆహారాన్ని ముక్కలుగా అంటే బ్రేక్ డౌన్ చేసి దాన్ని అరిగించి దాంట్లో ఉన్న ప్రోటీను, దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సపరేట్ చేసి, ఓకే. సో తర్వాత దాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి రక్తంలోకి పంపిస్తుంది. ఎన్ని పనులు జరుగుతాయి కరెక్ట్గా దీన్ని యాక్టివేట్ చేస్తే. తర్వాత ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి మనం సరిగా జీర్ణం అవుతుంది కాబట్టి మనకి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి. తర్వాత వ్యాధి నిరోధక శక్తి ఖచ్చితంగా పెరిగి తీరుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. మనకు ఏదైనా పొట్టకు సంబంధించి ఇండైజెషన్, అజీర్ణము, పొట్ట ఉబ్బడము, స్టమక్ క్రాంప్స్ ఏవి రాకుండా ఇది కాపాడుతుంది. ST36 కరెక్ట్గా యాక్టివేట్ చేసుకుంటే. తర్వాత ఇప్పుడే చెప్పినట్టుగా మెటబాలిజం అంటే జీవక్రియలు అది అద్భుతంగా పెరుగుతాయి. బరువు పెరిగేటువంటి అవకాశం ఉండదు. బరువు పెరగడం అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు దీని నుంచి, అర్థమైందా. తర్వాత ఒత్తిడి, ఆందోళన మనలో తగ్గిపోతాయి, మైండ్ కామ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఓకే. మొత్తం మీద అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇస్తుంది. ఓకే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జ్యూస్ అని అడిగారు ఎవరో, ఫ్రూట్స్ తింటే మంచిది, లేకపోతే జ్యూస్ కూడా తాగొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఈ సమయము ఆ సమయంలో అది చేయవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా సో ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అద్భుతమైన మనకి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి కదా. సో దీంతో పాటు దీనికి సహకరించేలా కొన్ని ఆహారాలు మనం చెప్పుకుందాం. సో ఆహారాలు వచ్చేసి మనకు అందరికీ తెలిసినట్టే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటాం, అంటే ఫ్రూట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్, ఆపిల్, బనానాసు కదా. తర్వాత వీలవుతే కావాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది దాన్ని తప్పేం లేదు. కాకపోతే దానికంటే ఇక చూడండి, కొత్తిమీర జ్యూసు, కొరియాండర్ జ్యూస్ అంటాం దాన్ని, ఓకే, అలాంటివి తాగడం కానీ ఇదంతా కూడా మంచి సమయం వీటన్నింటికి, రైట్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్ అంటారు వీటిని, ఇవన్నిటిని కూడా వెజిటబుల్స్ అన్నీ కూడా ఏంటి, ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్. ఇవన్నీ కూడా ఏం సపోర్ట్ చేస్తాయి, పొట్ట యొక్క గట్ హెల్త్ని సపోర్ట్ చేస్తాయి, అంటే గట్టులో ఉన్న బ్యాక్టీరియాని పెంచుతాయి. ఎవరు అరిగిచ్చేది, మనం తింటే ఇప్పుడు స్టమక్లోకి వెళ్తుంది తిన్న ఆహారము, నోటి ద్వారా, నోట్లోనే 50% మనము జీర్ణం చేయాలి, గుర్తుపెట్టుకోండి. నోట్లోనే మనం నమలాలి, అందుకే 32 పనులు ఇచ్చినారంటే 32 సార్లు నమలమని చెప్పి. 32 టీత్ ఉంది మనకి, 32 పండ్లు ఉన్నాయి లోపల మన యొక్క నోట్ లోపల. అంటే అర్థం ఏంటంటే 32 సార్లు నమలాలి, దాని అర్థం. మనము 5 సార్లు 3 సార్లు నమిలితే గొప్ప. అలానే పట అంటే టక 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 మింగేస్తూ ఉంటారు ఆహారాన్ని, అది తినే విధానం కాదు. అది మీ యొక్క సలైవ అంటాం, అంటే ఎంగిలి, దాన్ని ఉపయోగించుకొని మనం నమిలినప్పుడు రెండు మిక్స్ అవుతాయి. ఎప్పుడైతే సలైవ మన యొక్క ఎంగిలి ఉంది కదా, మన తిన్న ఆహారానికి బాగా నములుతున్నప్పుడు మిక్స్ అయ్యి అక్కడ జ్యూస్గా తయారవుతుంది. మనం లోపల పంపించేది అర్థం 50% జ్యూస్గా తయారు చేసి మింగాలి. చూడండి ఎలా ఉందో. అట్లా చేసినప్పుడు మీకు ఎలాంటి జబ్బులు కాదు కదా, జీర్ణం బ్రహ్మాండంగా అవుతుంది, ప్లస్ మీకు ఎలాంటి రోగాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. అది మనం చెయ్యము చాలా వరకు. కాబట్టి ఆ విధంగా దాన్ని పాటించిన ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చేయగానే కనీసం 15 సార్లు, కనీసం 10 సార్లు తీసుకున్న ఆహారం. అందుకే చూడండి, చాలామంది నిదానంగా ఆ విధంగా మనం నములుతూ తింటారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ తినరు ఆహారం. ఓకే. సో ఇప్పుడు ఉదాహరణకు ఒక పశువు ఉంది అనుకోండి, ఒక అనిమల్, తీసుకున్న ఆహారాన్ని నములుతూనే ఉంటుంది అది, చూసారా. సో అది నములుతూనే ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం డైజెషన్ ఇక్కడ అయిపోవాలి. అది చేయడం వల్ల మనకు కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువ ఆహారం తినరు, అప్పుడు వెయిట్ కూడా పెరగదు. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు తినేది పట అంటే టక్ 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 నోట్లో తీసుకోవడం, ఒక 2 సార్లు అట్లా నమలడం, లోపల మింగడం, మొత్తం మన పొట్టకు బరువు, అంటే పొట్టకు ఈ యొక్క జీర్ణాశయంలోకి డంప్ చేయడం అంటుంది. అలా జరుగుతుంది ఇప్పుడు విధానం కదా. అప్పుడు
ఎంతవరకు ఎంత తినాలి ఎంత తినకూడదని కూడా అసలు లిమిటే ఉండదు. ఇంకా దీని ఏమంటారంటే కాన్షియస్ ఈటింగ్ అంటాం. కాన్షియస్ ఈటింగ్ అంటే మనం తినేదాని మీద ఎంతో జాగరూకత పెట్టుకొని మనం తిన్నాం అనుకోండి, తినే ఆహారం కూడా లిమిట్గా ఉంటుంది, నియంత్రణ ఉంటుంది. తిన్న ఆహారం బాగా అరుగుతుంది, పొట్ట పెరగదు, వెయిట్ పెరగదు. చూసారా ఎన్ని లాభాలు ఉంటాయి. ఇవన్నీ నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి, మనం కూడా ఫాలో కావాలి. మనం ఇంకోటి తినేటప్పుడు కూడా ఎలా తినాలి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అంటే తినేటప్పుడు కూడా పూర్తి మన ఏకాగ్రత ఆహారం మీదనే ఉండాలి. దాన్ని కాన్షియస్ ఈటింగ్. అర్థమైందా? అంటే తినేది కూడా ఒక ధ్యానమే. ఈటింగ్ ఈజ్ ఆల్సో ఏ మెడిటేషన్. అర్థమైందా? సో అలాగ చేయండి, చేసి లోపల పంపించండి. పంపించాక ఫస్ట్ ఏం జరుగుతుందంటే లోపలికి పోగానే, కడుపులోకి పోగానే ఈ అర్థం 50% డైజెషన్ చేసి మనం ఆహార నాళం ద్వారా లోపలికి పంపిస్తే ఫస్ట్ జీర్ణకోశానికి పోతుంది. అది ఒక సంచిలా ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక పక్కనే లివరు, గాల్ బ్లాడర్ ఉంటాయి. అవేం చేస్తాయంటే దీనికి కావాల్సిన ఎంజైమ్లు ఇప్పుడు ఆహారంలో అంటే ఒక 50% మన యొక్క ఎంగిలి అంతా కలిపి ఏమన్నా తినే ఆహారంలో కొద్దిగా ద్రవం ఉంటే అది కూడా కలిసి 50% డైజెషన్ ఇక్కడ అయిపోయి లోపలికి వస్తుంది కదా, అక్కడ లిక్విడ్ లాగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మిక్స్ చేస్తుంది. ఏమేసి మిక్స్ చేస్తుంది? అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ వేసి మిక్సింగ్. మనం మిక్సర్ ఉందా మన ఇంట్లో, అలాంటిది జీర్ణకోశం. అక్కడ ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంజైమ్స్ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇంకా మనం లోపల మింగాక ఆ పార్టికల్స్ కొద్దిగా అంటే పెద్ద పెద్దగా ఉంటాయి, ఉండలుండల్లా. మనమేమే పూర్తిగా జీర్ణం చేస్తే అంటే 32 సార్లు నమ్మడం లేదు కదా. కాబట్టి ఏమవుతుంది, లోపల పోయాక ఆ ఉండలు పెద్దగా ఉంటాయి. మళ్ళీ వాటిని బ్రేక్ డౌన్ అంటే చిన్న 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 ముక్కల పార్టికల్గా అదంతా బ్రేక్ డౌన్ చేస్తూ వస్తుంది అన్నమాట. ఓకే, అట్లా చేసి ఆ చేసినటువంటి దాన్ని ఆల్మోస్ట్ ఒక దాని ఏమంటారు లిక్విడ్ లాగా, ద్రవం లాగా తయారు చేస్తుంది. చేశాక కిందికి పోతుంది. కిందికి పోతే అక్కడ మీకు ప్యాన్క్రియాస్ ఉంటుంది. ఆ ప్యాన్క్రియాస్ అది కూడా ఇన్సులిన్ అటువంటి దాన్ని దాంట్లోకి పంపిస్తుంది. ఓకే, ఆ తర్వాత కిందికి పోయే కొద్దీ ఆడ డియోడెనమ్ ఉంటుంది. డియోడెనమ్ అని ఒక అవయవం ఉంటుంది, అక్కడ పక్కనే ప్యాన్క్రియాస్. ఆ ప్యాన్క్రియాస్ కూడా ఆ యొక్క హార్మోన్ జనరేట్ చేస్తుంది, కలుపుతుంది. ఇంకా కిందికి పోతే చిన్న ప్రేగులు ఉంటాయి. చిన్న ప్రేగుల్లోకి పోయాక అక్కడ ఏముంటుందంటే బ్యాక్టీరియా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ చిన్న ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా మనం ఏమంటామంటే గట్ బ్యాక్టీరియా అంటాం. మైక్రోబియం అని చెప్తాం. ఆ మైక్రోబియం, ఆ గట్ బ్యాక్టీరియా ఉంది కదా, అది పూర్తిగా జీర్ణం చేస్తుంది. అది ఆ మైక్రోబియం, ఆ గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది నిజమైనటువంటి అంటే అది ఏం చేస్తుందంటే కంప్లీట్గా డైజెషన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం మన ఆహారంలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ దాన్ని గ్లూకోజ్గా మార్చేది మొత్తం అక్కడ జరిగిపోతుంది. అందుకే ఆ ప్రాంతం చాలా ఇంపార్టెంట్. చిన్న ప్రేగులు ఎంత ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, చిన్న ప్రేగులు అంత ఇంపార్టెంట్గా మనకు పనిచేస్తాయి. సో కాబట్టి గట్ హెల్త్ అంటే ఇంత సిస్టమ్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. ఏదో తిన్నాము పొట్టలోకి పోయింది అయిపోయింది అనుకుంటే అది అలా అవ్వదు. ఓకే, ఇన్ని హార్మోన్స్, ఇన్ని అవయవాలు కలిపే ఒక జీర్ణాశయం పనిచేసేది. చివరికి జీర్ణాశయంలో చివరి భాగం ఏదంటే చిన్న ప్రేగులు, స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, సో కాబట్టి మిత్రులారా అర్థమైంది కదా, వీటికి సహకరించేటువంటి ఆహారమే మనం తీసుకోవాలి. ఓకే, అది ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్ అంటాం. ఏవి? వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అంటే ఆ బ్యాక్టీరియాను పెంచేటువంటి ఉండాలి. ఆ బ్యాక్టీరియాను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. ఆ యొక్క మైక్రో బ్యాక్టీరియా ఏదైతే ఉందో చిన్న ప్రేగుల్లో అది చాలా ఇంపార్టెంట్ జీర్ణకోశానికి, జీర్ణ వ్యవస్థకి. చూడండి, చాలామంది యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. ఎంత దారుణం అంటే యాంటీబయాటిక్స్ పోయి నేరుగా ఆ చిన్న ప్రేగులు ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తాయి. అప్పుడు మీ ఇమ్యూనిటీ వీక్ అవుతుంది, మీరు తిన్నది అరగదు, ఆకలి కాదు, ఇంకేముంది మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి?
ఇది జరిగేది వాస్తవంగా. అందుకే ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ ఏ కారణానికి ఇచ్చినా తీసుకోవద్దు. మీరు హాస్పిటల్కి పోయి డాక్టర్ చెప్పాడు, డాక్టర్కి ఏం తెలుసు? తెలిసినా చెప్పరు కదా, అదొక ప్రాబ్లం ఉంది కదా. తెలిసినా ఎందుకు చెప్పారంటే మీరు పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఈ మైక్రోబియం మైక్రోబ్యాక్టీరియాని చంపేటువంటి పని ఒక యాంటీబయాటిక్ చేస్తాయి. ఎట్టి పరిస్థితులు తీసుకో. దాని బదులుగా ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ ఇమ్యూనిటీని పెంచుతారు. లేదా ఇలాంటి ఆహారాలు తీసుకోండి. ఏమి లేదు, ఏ జబ్బు వచ్చినా, పొట్టకు సంబంధించి ఏ జబ్బు వచ్చినా ఫాస్టింగ్ ఉండండి, అంతే చాలు. నీరు, మూత్రము ఇలా తీసుకుంటూ జస్ట్ ఉపవాసం ఉండండి, మీకు అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. అవునా కదా? పొట్టకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ జస్ట్ బీ ఇన్ ద ఫాస్టింగ్, ఉపవాసం. ఆ ఉపవాసం ఉంటే గనక ఖచ్చితంగా సాల్వ్ అయిపోతాయి. మీరు దాని గురించి వరి కావాల్సిన పనే లేదు. మళ్ళీ అంత అద్భుతంగా దేహం క్లీన్ చేసుకుంటుంది. సరే, ఇంకా నెక్స్ట్ జింజర్, అల్లం ఉంది కదా, ఇది స్టమక్లో ఏం చేస్తుందంటే మన జీర్ణకోశంలో మన జీర్ణం అయ్యేదానికి బాగా సహకరిస్తుంది. చూడండి, మన ఆహారంలో జింజరు అందుకే యాడ్ చేసుకుంటూ ఉండాలి. అల్లం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని మన ఆహారాన్ని తయారు చేసుకుంటుంటే చాలా ఉత్తమము. నెక్స్ట్ పపాయ, తర్వాత పైనాపిల్. పపాయ అంటే బొప్పాయికాయ, అవునా? ఇది కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ను ఉత్పత్తి చేస్తుంది మనకి కావాల్సిన విధంగా. అది కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అన్ని ఆకుకూరలు చూడండి, ఇవి కూడా చాలా చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. మన లోపల డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వాటర్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి కుకుంబర్సు, దోసకాయలు కావచ్చు, కర్బూజ, కలింగర. సో ఈ యొక్క ఇప్పుడు వాటర్ మెలన్ వస్తుంది కదా సీజను, ఇవన్నీ కూడా మనకు మంచిగా హైడ్రేషను, నీరు ఉన్నటువంటి పదార్థాలు ఇవన్నీ డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తాయి. ఏం తినకూడదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, అర్థమైందా? ఎక్కువ ఆయిల్ ఉండే ఫుడ్స్, ఎక్కువగా స్పైస్ ఉండే ఫుడ్స్, అంటే కారం ఎక్కువ ఉన్నటువంటివి, ఇవన్నీ అవాయిడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి లోపల స్టమక్ అంటే జీర్ణాశయంలో ఇరిటేషన్ స్టార్ట్ చేస్తాయి ఒక రకంగా, అవి చేయకూడదు, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని చేసుకుంటే మిత్రులారా, సో మనకి అద్భుతంగా చెప్పాలంటే ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. మనకు దేహానికి సంబంధించిన అంటే ఈ జీర్ణాశయానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకు లభిస్తాయి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డైజెషన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి ఎందుకంటే మూలాధార చక్రం కదా, సో అక్కడ ఉండడం వలన అది మనకు విల్ పవర్ని పెంచుతుంది. మనం ఏదైనా చేయాలనుకుంటే గట్టి ఆ ధైర్యాన్ని నింపుతుంది కదా, విల్ పవర్ పెరుగుతుంది, ఎలాంటి ఒత్తిడిన్నా తొలగించేస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు లభిస్తాయి. దీన్ని కరెక్ట్ కాపాడుకోవాలి మనం. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఆబ్వియస్గా చాలామందికి ఈ ఇండైజెషన్ అయ్యి యాసిడ్ అంతా ఒక యాసిడ్ ప్రవహించి ఇవన్నీ సఫర్ అవుతుంటారు చాలామంది. అవన్నీ తొలగిపోతాయి, ఇంకా మనం దాని గురించి వరి కావాల్సిన పనే లేదు. చూడండి, ఎలాంటి వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ యాసిడ్ రిఫ్లెక్స్ అని చెప్పి అదొక వ్యాధి కూడా ఉంది. యాసిడ్ రిఫ్లెక్స్, తర్వాత ఇండైజెషను కదా, తర్వాత ఈ పొట్ట ఉబ్బరం వచ్చేది, అలాంటివి కానీ, తర్వాత అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అని చెప్తుంటారు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని చెప్తారు, అవన్నీ తొలగిపోతాయి. ఓకే, సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అంటే ఈ ఐబిఎస్ అంటారు దాన్ని, అది కూడా తొలగిపోతుంది. ఎక్సెసివ్ ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి కాదు. ఓకే, స్టమక్ పెయిన్ ఏది రాదు. తర్వాత ఆకలి కాకపోవడం, అది కూడా తొలగిపోతుంది. కరెక్టా? సో ఇవన్నీ కూడా మనకి తర్వాత సరిగా అరగట్లేదనే కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, అవి కూడా పోతాయి. తర్వాత మనం తిన్న దాంట్లో ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా అద్భుతంగా రక్తంలోకి చేరుకుంటాయి. అప్పుడు మనకు న్యూట్రియంట్స్ కొరత కూడా తగ్గిపోతుంది. ఓకే, స్టమక్లో యాసిడిటీ తగ్గిపోతుంది. ఇన్ని లాభాలు మనకు కలుగుతాయి దీని నుంచి. తర్వాత ఫైనల్గా చెప్పాలంటే, సమ్మరీలాగా చెప్పుకోవాలనుకుంటే, ఈరోజు చెప్పిన దాంట్లో మనం ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్ ఈ 7 నుంచి 9 అనేటువంటిది
ఆ టైం 9 నుంచి 10 కానీ 11 లోపల ఈ సమయం వచ్చేసి అద్భుతమైన సమయం. మనం బ్రేక్ఫాస్ట్ తీసుకునే సమయం కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకోవాలనేది మీకు ఆల్రెడీ తెలియజేశాను. సో సాధ్యమైనంత వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ లిక్విడ్ రూపంలో, తర్వాత ఈ యొక్క ఫ్రూట్స్, తర్వాత కొన్ని వెజిటబుల్స్ అయినా ఏదైనా కానీ లిక్విడ్ చేసుకొని కూడా కొంతమంది క్యారెట్ జ్యూస్ అని తాగుతూ ఉంటారు. ఇవన్నీ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో డైజెషన్కు ఇబ్బంది పెట్టకుండా సడన్గా ఆయిలీ ఫుడ్ వేసేది, సో ఎక్కువ ఆయిల్ పోయించుకొని, అది ఆయిల్ కూడా ఏం ఆయిల్ పోయిస్తారో తెలియదు. ఆయిల్ ఖచ్చితంగా ఉపయోగించవలసింది ఏది, నాన్ రిఫైన్డ్ ఆయిల్స్, అంటే ఖచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రం ఉపయోగించాలి. అలా చేసుకొని సో అట్లా చేసుకుంటే కానీ ఈ ఎస్పెషల్లీ డీప్ ఆయిల్స్ ఫ్రై చేయడము, ఆ, దోశ పూరి ఇట్లాంటి చేయడం అవన్నీ తినవద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ ద ఫుడ్. ఆ టైంలో ఇవ్వకూడదు, అది హెవీ అవుతుంది. కాబట్టి హెల్తీ స్టమక్ ఇట్లాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్, ప్రోబయాటిక్ ఫుడ్స్ ఇలాంటివి మనం తీసుకోవాలి. అవునా? సో తర్వాత నీరు ఉన్న పదార్థాలు, నీరు కూడా తాగడము, ఆ టైంలో హెర్బల్ టీ, నీరు, గోరువెచ్చ నీరు ఇట్లాంటివన్నీ కూడా స్టమక్కి బాగా హెల్ప్ చేస్తాయి డైజెషన్కి కదా. తర్వాత కొంత తిన్న తర్వాత లైట్ వాకింగ్. సో లైట్ వాకింగ్ కొద్ది దూరం అంటే బహుశా ఒక 400 మీటర్స్ 500 మీటర్స్ అట్లా నడిచి వస్తే కూడా ఈ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ST36 పాయింట్ను, తర్వాత నేను చెప్పిన ముద్రలు, ఆకుప్రెజర్ పాయింట్స్ అన్నీ కూడా ఉపయోగించుకోండి. తర్వాత తినేటప్పుడు స్లోగా బాగా నములుతూ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడు స్టమక్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా, ఎక్కువ భారం పడకుండా ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న ఆహారంలోంచి అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్గా మన లోపలికి మన రక్తంలోకి వెళ్తాయి. సో దానికోసము మనం ఈ విధంగా చేస్తూ దీన్ని సహకరించాలి. సహకరించడం వల్ల మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఈరోజు మనం చెప్పుకోదలసిన సబ్జెక్టు. సో దీన్ని పరిపూర్ణంగా నేర్చుకున్నాం కాబట్టి దీనికి క్షుణ్ణంగా మరొకసారి వీడియో వచ్చాక అన్ని పాయింట్స్ రాసుకొని వాటిని ఫాలో కావాలి, పిల్లలకు నేర్పించాలి, మన చుట్టూ ఉన్నటువంటి అందరికి కూడా దీన్ని బోధించాలి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జఠరాగ్ని అనే అద్భుతమైన మన జీవ గడియారంలో పనిచేసే విధానాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఇలా చేసుకుంటూ వెళ్తే నిజంగానే మన ఇంట్లో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఖచ్చితంగా ఉంటుంది అని తెలిసి ఈ 2 టాపిక్స్ వల్ల కూడా చాలా అర్థమైంది సార్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. రైట్. ఓకే మిత్రులారా, ఇంకొక పాయింట్ ఏంటంటే మీ అందరికి తెలుసు, రాజమండ్రిలో మనం ఏప్రిల్ 11th 12th కలిసిపోతున్నాం. ఒక ధ్యాన యజ్ఞాన్ని ఏర్పాటు చేశాం. ఈసారి ఇంతకుముందు విజయవాడ చుట్టూ ఉన్న ప్రాంతాలు, విజయవాడ అందరూ వచ్చి నేర్చుకున్నారు ఎన్నో విషయాలు, తెలియని విషయాలు కూడా. సో ధ్యానము, జ్ఞానము, అన్ని చికిత్సా విధానాలు, జీవనశైలి, క్వాంటమ్ హీలింగ్ అన్ని నేర్చుకున్నాం. ఈసారి కూడా రాజమండ్రి చుట్టూ ప్రాంతాలు ఎక్కువగా ప్రచారం చేయండి. లీడ్స్ అన్ని వస్తుంటాయి. ఈరోజు కూడా ఇంకా కొన్ని అంటే మన కాంటాక్ట్స్ తెప్పిస్తున్నాం. చుట్టూ ఉన్న ఆ ప్రాంతాల్లో చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ వస్తున్నాయి. మేము కోర్ గ్రూప్లో పంచుతున్నాం. వాటిని కాల్ చేసి మరి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. సో దానికి ఇక్కడ ఇంకా ఎవరైనా కోర్ గ్రూప్లో జాయిన్ అయ్యి, మన కోర్ గ్రూప్ ఒకటి ఉంది సపరేట్గా మాతార్ ఫౌండేషన్కి, అంటే కోర్ సభ్యులు ఉంటారు. అక్కడ ఎలాంటి విషయాలు ఉంటే కూడా తెలియజేస్తుంటాం. ఇలాంటి కొంత సేవ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు కోర్ గ్రూప్లో మరీ జాయిన్ కాండి. నేమ్స్ కూడా మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మేడంకి ఇవ్వండి, మనీ మేడంకు. ఈరోజు కూడా వస్తాయి. ఆ వచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ మీకు పంచుతారు. మీరేం చేయాలి, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి కార్యక్రమం ఉద్దేశం ఏంటి, కార్యక్రమం ద్వారా ఏం నేర్చుకుంటాం, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కానీ, మన యొక్క ఈ చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవడం కానీ, ఈ తర్వాత మనం తినే ఆహారం మీద ఎలాంటి ఆహార జ్ఞానం తెలుసుకునేది కానీ, సమగ్ర జీవనశైలి పద్ధతులు, ధ్యానము, జ్ఞానము ఇన్ని ఉంటాయి. అన్నీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి దీన్ని విశిష్టంగా ప్రచారం చేయాలి. దీనికి మీ అందరి సహకారం ఉంటే అవుతుంది అది. సో ఎందుకంటే ఎన్నో అక్కడి నుంచి మనం కాంటాక్ట్స్ తెప్పిస్తున్నాం. వాళ్ళందరికీ మాట్లాడాలి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పంపించాలి. ఆ చుట్టుపక్కల మీకు దగ్గరే కాబట్టి విజయవాడ సభ్యులు ఉన్నారు ఇక్కడ. సో మీరు కూడా తీసుకొని ఈ వచ్చిన మెసేజ్ని అందరికీ అక్కడ ఉన్న చుట్టూ అందరినీ ఫార్వర్డ్ చేసి
కనీసం అంటే ఒక 500 మెంబర్స్తో మనం ఆ కార్యక్రమం చేస్తే సో అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇలాంటివి చెప్పేటువంటి వేదికలు తక్కువ ఉంటాయి, అవునా? ఏ ఏ ఆహారం తీసుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎన్ని పద్ధతులు మనం చెప్తున్నవన్నీ కూడా అన్ని వేదికల్లో ఇది జరగదు. కాబట్టి ఈ వేదిక విశిష్టమైంది కాబట్టి విశిష్టంగా మనం ప్రచారం చేస్తే, మన వంతు ప్రచారం చేస్తే మాతర్ బాబా యొక్క కృప, పత్రిసారి యొక్క చైతన్యం మనతో ఉంటుంది, పనిచేస్తుంది. ఇది కూడా చేయలేము అంటే మనం ఏం చేయలేము. అవకాశాలు కల్పించడం జరుగుతుంది నేచరు మాతర్ ఫౌండేషన్ ద్వారా. ఓకే, అది నా ద్వారా అని చెప్పకూడదు, తప్పది. మాతార్ ఫౌండేషన్ ద్వారా పత్రిజీ చైతన్యము మరియు మాతార్ బాబాజీ కృప, వీళ్ళందరి ద్వారా ఈ అవకాశం కల్పిస్తూ అందరికీ పంచడము అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో ఒక ఆ యజ్ఞంలో భాగమై దాన్ని తన్ మన్ ధన్, మనకి ఏది వీలవుతుంది దాన్ని చూడండి. అక్కడ చేయాలంటే 500 మందికి ఆహారం, అన్నదానం ఎంత ఖర్చు అవుతుంది? సో దానికి కూడా మన వంతు మనం సహకరించాలి. ఊరికే చూస్తూ ఉండకూడదు. చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. నేచర్లో ఏంటంటే మనం ఏమిస్తామో దానికి కొన్ని రెట్లు తిరిగి మనకు వస్తుంది. ఈ విషయం కూడా జనాలకి దీంట్లో కూడా వెనకాడుతున్నారు. ఇది ఎంత దారుణం అంటే, సో మనం ఏమిస్తామో దానికి కొన్ని రెట్లై మనకు తిరిగి వస్తుంది. ఆ మాత్రం తెలుసుకోవాలి. ఎందుకు? ఉదాహరణకి ఒక చెట్టు ఉంది, పండ్లు బాగా కాస్తుంది, ఇస్తుంది, అందరూ తింటారు, మళ్ళీ వస్తాయి చూడండి. దానికి ఏమైనా కొరత ఉందా? చూసారా ఎప్పుడైనా కొరత? ఏది లేదే. మరి మనకెందుకు కొరత వస్తుంది? మనం ఇవ్వడం తెలియదు, ఇవ్వడం మర్చిపోయాము. మన జీవితాంతం కూడా గాలి పీల్చుకుంటామా? గాలి పీల్చుకుంటాం. భూమి పంచభూతాల నుంచి అన్ని తీసుకుంటాం కదా. ఏ చెట్టుకు నీళ్లు పోయాము, ఏ మనిషికి సహాయం చేయము. మనిషి ఎంత స్వార్థపరుడు ఎవరు లేరు ఈ భూమి మీద. ఏ జీవి, ఏ చెట్లు, ఏ జంతు సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం, తర్వాత ఇన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ నిజంగా దారుణమైన విషయం ఏంటంటే మనిషి అత్యంత స్వార్థపరుడు. అన్నిటిలోకెల్లా ఇవ్వడం తెలియదు, ఎప్పుడో కొన్ని అనాది కాలంలో మర్చిపోయాడు. మన పూర్వీకుల దగ్గర నుంచి అక్కడికే వెళ్ళిపోయింది ఇవ్వడం అనేది. ఇచ్చిపుచ్చుకోవడం అస్సలు లేదు. ఎప్పుడు తీసుకోవడమే. అది ఏంటో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఎంత తీసుకుంటావు నువ్వెందుకు అంటే మనం చెప్తాం కదా, పరోపకార్థం ఇదం శరీరం అని చెప్తాం. అంటే మన శరీరం ఉండేదే ఇంకొకరికి పరులకు సహాయం చేయడానికి. సత్సాయిబాబా ఏం చెప్పేవాళ్ళు? మానవ సేవయే మాధవ సేవ. పత్రిసారి ఏం చెప్పారు? మాధవ సేవయే మానవ సేవ. మన ఆత్మను మనం పునరుద్ధరించుకోవాలి, ఆత్మ ఉద్ధరణకు మనం పాటుపడాలి, అదేవిధంగా పరులకు సహాయం చేయాలి. ఇవన్నీ మర్చిపోయాం. స్వార్థం ఏం చేస్తాం? అంత స్వార్థం పెట్టుకొని ఏం లాభం? కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ ఎక్కడెక్కడ మన నుంచి సహాయ సహకారం అవుతుంది అంటే తన్ మన్ ధన్. మనం ఏమి ఇవ్వలేకపోయాం అనుకోండి, ఆర్థికంగా ఇవ్వలేకపోయాము, అక్కడికి వెళ్ళి సేవ చేయండి. నేను చేస్తాను, నేను కాల్ చేస్తాను, నేను అక్కడికి వచ్చి కార్యక్రమంలో మీరు వాలంటరీ వర్క్ నేను చేస్తాను అనేదానికి కూడా ఆ ఇనిషియేటివ్ కూడా రావట్లేదు. అదేనో విచిత్రం, అర్థం కాదు. ఇంకెప్పుడు నేర్చుకుంటాం చెప్పండి? టైం అంతా అయిపోయినాక నేర్చుకుంటామా? ఇంకా కరెక్ట్ ఈ వయసు అంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి 55-60 సంవత్సరాల వరకే మనం ఏదైనా యాక్టివ్గా చేయగలిగేది, పార్టిసిపేట్ చేయగలిగేది. ఆ తర్వాత పోతూ శక్తి తగ్గిపోవడము. ఎస్పెషల్లీ మాతర్ ఫౌండేషన్లో ఉంటే 80 కాదు కదా, 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా అద్భుతంగా ఉండొచ్చు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కావాలంటే కరెక్ట్ ఫాలో కాండి మీరు. మాతర్ ఫౌండేషన్ ఏం చెప్తున్నామో మూత్ర చికిత్స నుంచి ఆహారం సంబంధించి ఆరోగ్య పద్ధతులు అన్ని కరెక్ట్ ఫాలో కాండి. ఇప్పుడు చెప్పుకుంటే అన్నీ కూడా ఎన్నో కొన్ని మీకు వీలైతే 50% ఫాలో అయినా కానీ 100 years గ్యారెంటీ. ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉంటుంది? మేడం ఉన్నారు ఇప్పుడు, హేమలత మేడం ఎలా ఉన్నారు ఆరోగ్యంగా? అంటే ఆమె ఎన్నో కొన్ని మనం చెప్పుకున్న వీటిలో ఫాలో అవుతూ ఉంటారు న్యాచురల్గా. అంత లేని సాధ్యం కాదు అది. నేను ఆ వయసులో ఆమెను అలా చూస్తూ అలా అంత యాక్టివ్గా ఉండడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. అయిందా? మీరందరూ కూడా ఎందుకు లేరు అలా? అంటే ఆ ప్రయత్నం జరగాలి. అర్థమైందా?
మనం పాటించాలి, కొన్ని పద్ధతులు పాటించాలి. అదే మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు అదే మాతార్ ఫౌండేషన్ రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అంటాము, రిఫైన్డ్ ఆయిల్ తింటాం. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ధ్యానం చేస్తున్నాం కరెక్టే, నువ్వు ఏం ఆయిల్ తింటున్నావు? నీ దేహానికి ఏ విషయాన్ని పంపిస్తున్నావు రోజు? నేను ధ్యానం చేస్తాను సార్ 3 గంటలు, 5 గంటలు, 10 గంటలు అంటారు. తినేది మాత్రం ఏం తినాలో తెలియదు వాళ్ళకి. ఏం లాభం చెప్పండి? ఫ్రూట్స్ తినరు, కూరగాయలు తినరు, అవునా? ఇంకా వేరే ఏ పద్ధతులు తెలియదు వాళ్ళకి. నిద్ర ఎలా, ఎప్పుడు నిద్రపోవాలో తెలియదు, ఎప్పుడు లేయాలో తెలియదు, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలో తెలియదు, యోగాసనాలు తెలియదు, ఏమీ తెలియదు. ధ్యానము ధ్యానం 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 మాత్రం నాకు తెలుసు అంట. అది అలా అవ్వదు. దేహానికి కావాల్సి అన్నీ కావాలి. దేహాన్ని 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు మెయింటైన్ చేయాలనుకుంటే, ఇదే జన్మలోనే మనం మోక్షం పొంది వెళ్ళాలనుకుంటే సమయం కావాలి కదా. ఒక పక్క కుటుంబ వ్యవస్థ ఉంటుంది, అవునా? ఒక పక్క సామాజిక వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ తట్టుకుంటూ, ఆటుపోట్లు ఎదుర్కొంటూ మనం దీర్ఘకాలం బతికితేనే కదా ఇక్కడ మనము ఆ మోక్షము, ఆత్మసాక్షాత్కారం పొందేది. లేదంటే ఈ దేహాన్ని వదలాలి, ఇంకోటి ఎత్తుకొని రావాలి మళ్ళీ. ఎందుకు మళ్ళీ తిరిగి తిరిగి పోయి అదే పని మళ్ళీ సేమ్ రొటీన్ వర్క్ చేయడం ఎందుకు? మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇదే పనే, వేరే పనేం లేదు. సంసారము, పిల్లలు, ఆ, పొద్దున్న లేస్తమి, పని చేసుకుంటమి. ఇప్పుడు ఏదో కొంతమంది మగవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు, ఆడవాళ్ళకు కొన్ని బాధ్యతలు, మగవాళ్ళకు ఇంకో బాధ్యతలు. మొత్తం మీద సేమ్ రొటీన్ వర్క్ చేయడానికి మళ్ళీ ఇంకో దేహం తీసుకొని రావాలి. దాని బదులు దీన్నే ఒక 120 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే అన్నీ అయిపోతాయి కదా పనులు. మన అవును సార్. మన ఋషులు మునులు ఏం చేసేవాళ్ళంటే 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఒకే దేహంలో ఉండేవాళ్ళు. మళ్ళీ ఎందుకురా గొడవ అని చెప్పేసి, సో వాళ్ళు ఆ దేహాన్ని అంతవరకు కాపాడుకొని ఇక్కడ వాళ్ళు చేయాల్సిన సాధన అంతా చేసుకొని అన్ని సాధించి తెలుసుకొని అప్పుడు వదిలేసేవారు దేహాన్ని. లేదంటే కూడా ఇంకో కొంతమంది ఎలా చేసేవాళ్ళంటే, వాళ్ళకు ఏజ్ ఎక్కువైతూ వస్తే కాయకల్పం చేసుకొని మళ్ళా దేహం యొక్క వయసును తగ్గించుకొని, అంటే దేహకు వయసును మళ్ళీ రివర్స్ చేసి, ఏజ్ రివర్సల్ చేసుకొని, ఇంకా లేదంటే పరకాయ ప్రవేశం చేసి, ఏదో చచ్చిపోయిన శరీర శవం ఉంటుంది కదా, యవనత్వంలో చనిపోయినటువంటి దేహాలు ఉంటాయి కదా, దాన్ని తెచ్చుకొని వీళ్ళు దాంట్లోకి ప్రవేశించి వీళ్ళ శరీరాన్ని పంపించేస్తారు. ఎందుకంటే వీళ్ళ శరీరం శిథిలావస్థకు వచ్చి ఉంటుంది. అలా చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 100 సంవత్సరాలు, 22 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఆ 100 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాల్లో కావాల్సినంత ఎంతో తీవ్రమైన సాధన చేసి, సాధనకు లిమిట్ లేదు మిత్రులారా. సాధన అనంతం. మనం అనుకోవచ్చు కూర్చున్నాం, ధ్యానం చేశాం, ఏవో అనిపించే నీట్ అంటే లోపలికి వెళ్ళాను, ఒక 3 గంటలు నిరంతరం ధ్యానం చేశాను, అయిపోయింది అనుకోవచ్చు. నో, అంత అవ్వలేదు. అది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఈ బాహ్యంలో ప్రయాణం చేసిన దానికంటే కొన్ని వేల, ఎన్నో రెట్లు లోపల ప్రయాణం ఉంది. అంత ఈజీ కాదు అది. అందుకే ముని ఋషులు కూర్చొని తీవ్ర సాధన చేసేవారు గుహల్లో. వాళ్ళకి తెలియదు ఇవన్నీ, జస్ట్ కూర్చొని ధ్యానం చేస్తే వచ్చేస్తుంది కాదు, అలా కాదు. ఆహారము, ఆరోగ్యము, దేహ రక్షణ, దేహ పోషణ, చివరికి తీవ్ర సాధన, ఇవన్నీ కలిపి చేసేవాళ్ళు వాళ్ళు. అర్థమైందా? వీలవుతే కాయకల్పంలో ఏం చేస్తారో తెలుసా? దేహాన్ని ఏజ్ రివర్స్ చేయాలంటే మొత్తం చీకటి గదిలోకి పంపించేస్తారు. చీకటి గదులు అంటే ఇంత వెలుతురు కూడా పడకూడదు. అప్పుడు మీకు మీ దేహంలో చూడండి, దేహము అంటే ఒక రకంగా ఫ్రెష్గా యవ్వనత్వం పొందుతుంది మళ్ళీ. ఎలాగా? మీకు మెలటోనిన్ బాగా ఉత్పత్తి అవుతుంది, గ్రోత్ హార్మోన్ బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతుంది. ఈ రెండిటి ద్వారా దేహం వచ్చేసి ఆ లోపల ఉన్న సెల్స్ డ్యామేజ్ అయి ఉంటే అవి కూడా తిరిగి యవనత్వాన్ని పొందుతాయి, మరీ రిపేర్ అవుతాయి. ఒకే ఒక నిమిషం. రైట్. ఓకే మిత్రులారా, సో ఇవన్నీ
అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనం పాటిద్దాం, అందరికి కూడా ప్రచారం చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గంగమ్మ మేడం మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేస్తారు, ఇందాక అన్మ్యూట్ చేసుకో. హరివం సార్. చెప్పమ్మా. సార్ ఏంటంటే ఉదయాన్నే 7 to 9 మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి, డైజెస్టివ్ సిస్టమ్ సక్రమంగా వర్క్ చేయడానికి. మూలాధారం కాదు, మణిపూరకం. మణిపుర, సారీ సార్. అయితే మనం రాగి జావా ఇలాంటివి తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు, రాగి జావ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. రాగి జావ తొందర లేదు, no issues. ఓకే సార్. అలాగే మిల్లెట్స్. ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకే సార్. బన్ను, బ్రెడ్, బిస్కెట్స్ ఇలాంటి సిస్టమ్ వదిలేయండి. టీ, కాఫీ అన్ని వ్యతిరేకం ఇవన్నీ. ఇంతే. ఓకే? సార్ అలాగే సార్ నెక్స్ట్ ఏంటంటే మిల్లెట్స్ సార్. మిల్లెట్స్ తీసుకోవచ్చా? ఇది మధ్యాహ్నం లేదు సార్, ఉదయాన్నే. మధ్యాహ్నం తీసుకోమంటారా మిల్లెట్స్? ఓకే సార్. అది ఫుడ్ మనకి ఓకే, ఉప్మా లాగాను, లేదంటే ఒక లడ్డు లాగాను, అట్లా ఎట్లయినా మిల్లెట్స్ ఆఫ్టర్నూన్ తీసుకోమంటారు. అవును, మధ్యాహ్నం. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఇంక నైట్ టైం ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు సార్? నైట్ టైం లైట్, అంటే కూరగాయలు. తర్వాత ఏదైనా ఒకవేళ మీరు ఆహారం ఏదైనా చేసుకొని ఉంటే అది 6 గంటలకు తింటారు కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పుడు ఏదైనా రైసు, ఇంత కర్రీసు, తర్వాత ఇలాంటి ఏమైనా కానీ చిన్న చిన్న రోటీలు ఇట్లా చేసుకున్నా తినొచ్చు, ఏం తొందర లేదు. లేదా ఏ వద్దు నాకు అనుకుంటే వెజిటబుల్తో ముగించేయండి, అప్పుడు ఫ్రూట్స్ తినకూడదు. ఓన్లీ సార్ ఫుడ్ తీసుకోవాలంటే 6 లోపు. ఫుడ్ తీసుకోవాలంటే 6 లోపు, సూర్యాస్తమయం లోపు. ఓకే సార్. ఇంకా తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ ఇంకా అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ నో ఫ్రూట్స్. నైట్ టైంలో వచ్చేసి 6 గంటలకు తింటున్నామంటే ఫస్ట్ వెజిటబుల్ తినేయండి. ఒక ఒక బౌల్ చేసుకొని ఫస్ట్ వెజిటబుల్ సలాడ్ తిని తర్వాత వండిన ఆహారం, అక్కడ ఏదైనా రైసు, ఇంత కర్రీ, పప్పు ఏమైనా అలాంటివి తినొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఇది తిని దాన్ని తినాలి, అక్కడికి ముగిచ్చేయాలి అంతే. ఇంకా 6-6:30 కల్లా ముగిచ్చేసి ఇక అప్పటి నుంచి జీర్ణాశయంలో అంటే జీర్ణం అవుతూ వస్తుంది. ఒక 7:30-8 కల్లా జీర్ణ వ్యవస్థ అంటే కంప్లీట్, జీర్ణ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో జీర్ణం కంప్లీట్ అయిపోతే, డైజెషన్ కంప్లీట్ అయిపోతే ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనం నిద్రపోవడానికి. ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు ఏమని చెప్తామంటే ఎంటీ స్టమక్తో పడుకోవాలి అని చెప్తారు, ఆకలితో పడుకోమని చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే సార్. సార్ నేనేం చేస్తున్నానంటే ఫుడ్ తినడం లేట్ అయిపోతే నైట్ క్యారెట్ ఇలాంటివి వెజిటేబుల్స్ తీసుకుంటున్నా, రాంగ్ అంటారా? ఎన్ని గంటలకు అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. నైట్ టైం 9 అట్లా టైంలో పడుకునేటప్పుడు వెజిటేబుల్స్ క్యారెట్, కీరా. 6:37. ఓకే సార్. ఓకే సార్. ఏంటంటే బాబుకి మీరు 9కి వెళ్ళిపోయారంటే ఇంకా 9కి వెళ్ళిపోయారంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఓకే, కానీ బట్ ఎవ్రీ టైం జరగకూడదు. 9కి అట్లా వెళ్ళిపోయారంటే దెన్ గో విత్ ద లిక్విడ్, అంటే నీరు, అట్లా మూత్రము, అటు చాలు అంతే. సార్ నైట్ టైం తీసుకోవచ్చా మరి రాగి జావా? తీసుకోవచ్చు, 6-6:30 లోపే, అది కూడా అంతే. ఓకే సార్. సార్ బాగున్నది సార్, బాబుకి తగ్గింది, పర్లేదు. దురద కొంచెం, ఎలర్జీ కొంచెం తగ్గింది. మెడిసిన్ వాడుతున్నాను సార్, వచ్చింది 2 days అవుతుంది మెడిసిన్ వచ్చి, ఆయుర్వేద. వెరీ బాగున్నది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ సజెషన్స్. క్లాస్ కూడా చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. వాల్యుబుల్ పాయింట్స్. బాగుంది. 2 days అవుతుంది సార్ మెడిసిన్. సార్ రాజమండ్రి ధ్యాన యజ్ఞాన్ని ప్రచారం చేయండి. ఓకే సార్, నేను జాయిన్ అవుతాను సార్. మ్యామ్ కాల్ చేస్తాను అట్లయితేను. కోర్ గ్రూప్ లో జాయిన్ చేసుకోండి మా. గంగమ్మ మేడం కూడా జాయిన్ చేసుకోండి. తర్వాత ఓకే సార్. ఎవరెవరు ఉన్నారో యాక్టివ్గా ఉన్న వాళ్ళు జాయిన్ కండి. జాయిన్ అయ్యి అన్ని కాల్స్ చేయండి, అందరికి పంపించండి. తర్వాత మీకు హార్డ్ కాపీస్ కావాలంటే విజయవాడలో కూడా దొరుకుతాయి. పాంప్లెట్స్ కావాలంటే నేరుగా శివ నంబర్ ఇవ్వండి మేడం. శివ గారు ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్ ఇస్తే గంగమ్మ మేడం కానీ ఇంకెవరైనా పాంప్లెట్స్ నేరుగా కావాలంటే కూడా మీకు ప్రింట్ కాపీస్ దొరుకుతాయి. ఓకే సార్. అవి తీసుకొని కూడా మీ అందరికి పంచవచ్చు. ఓకే సార్. ఏం చేయాలనేది నాకు కొంచెం చెప్తే నేను చేస్తాను సార్. ఇక్కడ పాంప్లెట్స్ అవి పంచుతాను, అండ్ స్టేటస్ పెట్టుకొని పెడతాను, అండ్ కాల్స్ చేసి చెప్తాను.
షూర్ షూర్ మా రిలేటివ్స్ కి అందరికి. సార్ బాగున్నారు సార్, మెడిసిన్ 2 days అయింది వచ్చి, బాగున్నారు సార్, అలర్జీ కొంచెం తగ్గింది, నిమిషాలు దాకా వెరీ గుడ్. శాతం బాగున్నాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఇది గుడ్ ఫ్రైడే కదా సార్, ఇంట్లోనే ఉన్నాడు, విన్నాడు సార్ క్లాసు. ఆ ఏంటంటే సార్, బాబుకి తను తిన్నగానే వెళ్తున్నాడు సార్ వాష్రూమ్ కి. ఎలా ఎక్కడ ప్రాబ్లం ఉంటారు? ప్రాబ్లం ప్రాబ్లం అంటే అక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రాసెస్ జరగాలంటే టైం పడుతుంది కదా, ఆ ప్రాసెస్ జరగకుండానే ఆ బ్యాక్టీరియా మనం తిన్న ఫుడ్ ని విటమిన్స్ ప్రోటీన్స్ లాగా మార్చి బాడీకి మొత్తం పంపిస్తుంది కదా, అలా పంపించకుండా డైరెక్ట్ గా వస్తుందేమో అని డౌట్ వేసింది సార్. అలానే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ బ్యాక్టీరియా తగ్గిపోయింది అని అర్థం నీకు. ఓకే, అవును సార్, చిన్నప్పటి నుండి యాంటీబయాటిక్స్ వేసుకొని లోపల బ్యాక్టీరియా చనిపోయిద్దని చెప్పారు కదా సార్, అదే ఏమన్నా జరిగిందేమో అని డౌట్ వచ్చింది సార్. ఎస్, నువ్వు అనుకుంది కరెక్ట్. అది నువ్వు కరెక్ట్ విన్నావు, జరిగింది అదే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని అంటే, పొద్దున పూట చెప్పాం కదా మీకు, మార్నింగ్ టైంలో నీ వెయిట్ ఎంత ఉందో దానికి ఒక 10 రెట్లు ఈ ఫ్రూట్స్ తినడము, పచ్చి కూరగాయలు, ఇవన్నీ పొద్దున పూట పెట్టుకో. ఏది కూడా ఈ పూరి, ఉప్మా ఇవన్నీ ఏం హెల్ప్ చేయవు, మీకు హెల్ప్ చేయవు. ఇలాంటి ఆహారాలు, పచ్చి కూరగాయలు, పండ్లు, ఇవి బాగా ఏం చేస్తాయంటే పోయిన బ్యాక్టీరియా తీసుకొస్తాయి వాపస్. ఆ బ్యాక్టీరియా ఉందనుకో, నువ్వు తిన్నటువంటి ఆహారము డైజెషన్ అయ్యి నీట్గా జీర్ణమై అప్పుడు మల విసర్జన అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అది లేదు కాబట్టి ఎవరు జీర్ణం చేసేవాళ్ళు లేరు, టక్కన పంపించేస్తుంది బయటికి. ఇంతే జరిగింది, ఇదే. ఓకే ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యూజింగ్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాలు గారు అడ్మిట్ చేసుకోండి సార్, క్వశ్చన్ అడిగారు కదా సార్. బాలు సార్ మాట్లాడండి సార్. సార్ చెప్పండి. స్వయంభూ మూత్రం అన్నారు కదా సార్, అవును. దానిలో యూరిక్ యాసిడ్ ఎన్ని ఉంటాయి కదా సార్, ఇది మనం తీసుకోవటం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని నా డౌట్ సార్. లేదు లేదు, ఆ శాస్త్రమే మీరు నీట్గా తెలుసుకోవాలి, ఇంకా చాలా ఉంది తెలుసుకునేది. సో మీరు వినండి, క్లాసులు వినండి, ఇంకా మనం ఇంతకుముందు చెప్పిన క్లాసు వినండి. ఏది ఉన్నా కానీ ఓకే, యూరిక్ యాసిడ్, నేను ఇంతకుముందు యూరియా గురించి చెప్పాను, యూరిక్ యాసిడ్ గురించి చెప్పాను. ఇవన్నీ అదంతా కూడా ఒక రకంగా నెగిటివ్ ప్రచారం క్రియేట్ చేసిన తప్ప అది కరెక్ట్ కాదు. ఓకే, సో అవి దేహంలోకి తీసుకున్నాక మరి ఏది పనికొస్తుంది ఏది పనికిరాదని లివర్ డిసైడ్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి దాన్ని మన మూత్రం లోపలికి పోయాక దాంట్లో ఏది అవసరం ఉంది ఏది అవసరం లేదో లివర్కి బాగా తెలుసు, దాన్ని సపరేట్ చేసుకొని ఉపయోగించుకుంటుంది. మనం ఏంటంటే మూత్రం తీసుకుంటే దాంట్లోంచి నేరుగా లోపలికి వెళ్ళిపోయి ఏదో చేస్తుంది, అది తప్పు. అంటే ఒకటి ఉంది సార్, నాకు ఇది ఆల్రెడీ కిడ్నీ అవసరం లేదని బయటకు పంపించింది, మళ్ళీ మనం తీసుకోవటం వల్ల రోగాలు వస్తాయని డౌట్ ఉంది సార్. అట్లయితే మీరు సబ్జెక్ట్ వినలేదు, మీరు వినాలి, చాలా ఉంది తెలుసుకోవాల్సింది. ఓకే, మీరు సబ్జెక్టు తెలుసుకోండి ఒకసారి, ఎందుకంటే సబ్జెక్ట్ మళ్ళీ క్లాస్ వేరే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నేను తమిళ క్లాస్ కూడా వెళ్ళాలి కాబట్టి మీరు సబ్జెక్ట్ మూత్ర చికిత్సలో ఉన్నటువంటి వీడియోస్, బేసిక్ వీడియోస్ని స్టార్ట్ చేయండి ఫస్ట్. ఓకే సార్. కనీసం అంటే ఒక 20 నుంచి 25 వీడియోస్ ఉంటాయి. మీరు ఫస్ట్ బేసిక్స్ని స్టార్ట్ చేయండి, మీకు డౌట్ తొలగిపోతాయి ఆటోమేటిక్గా. మాతర్ ఫౌండేషన్ లో ఉంటాయి సార్ ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో. మాతర్ టీవీ మేడం కావాలంటే దాన్ని పంచుతూ ఆ యొక్క ప్లేలిస్ట్ తీసి పంచుతుంది మళ్ళీ కావాలంటే. నాకు కొంచెం గ్రూప్ లో అప్డేట్ చేస్తే కొంచెం చూస్తాను సార్. రైట్. సో అందరూ కూడా ఈ రాజమండ్రి ధ్యాన యజ్ఞానికి రండి, ప్రచారం చేయండి దయచేసి. ఓకే, దీన్ని ఈ రోజు నుంచి మన బాధ్యతగా ఉండేది ఒక 7 days మాత్రమే. ఈ వారం మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. కృష్ణకుమారి మేడం మాట్లాడి. నమస్తే సార్. నమస్తే. మరి శివంబు చేసేప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఎట్లా సార్? యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మీకు బ్లడ్ వచ్చేదో లేకపోతే ఇంకేమన్నా ఉంటే తప్ప. బ్లడ్ వస్తే అంటే బ్లడ్ వచ్చింది అనుకోండి, మనం తాగకూడదు. తర్వాత ఏమన్నా వస్తే అది తాగకూడదు. మిగతా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇంకేమన్నా సమస్య ఉంటే కూడా తీసుకుంటే కూడా అది కూడా తొలగిపోతుంది. అర్థమైందా? సో మీరు తీసుకోగలిగితే తీసుకోవచ్చు, లేదు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇంకెవరిదైనా మీ పార్ట్నర్ అంటే మీ హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్, ఇట్లా వాళ్ళది తీసుకోవచ్చు.
తీసుకోవడం వలన కూడా మీకు ఎంతో హెల్ప్ జరుగుతుంది. ఈవెన్ కిడ్నీస్ ఫెయిల్ అవుతే కూడా ఇంతకుముందు ఒక మాస్టర్ వచ్చి షేర్ చేసుకున్నారు, హరికృష్ణ గారు అని చెప్పి, విన్నారా? అది పొద్దున రాత్రి క్లాస్లో అయింది, రైట్ సెషన్ సార్. నైట్ సెషన్లో అయింది. ఆయన కిడ్నీస్ 2 ఫెయిల్ అవుతే కూడా దానిలో రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ శివము థెరపీని ఉపయోగించుకున్నాడు ఆయన. యాక్చువల్గా కిడ్నీ ఓకే ఫెయిల్ అయింది, కిడ్నీస్ రీప్లేస్ చేయాల్సిన సమయం అది. అట్లాంటిది మూత్ర చికిత్సలో బాగు చేసుకున్నారు. ఓకే సార్. రైట్. అసలు నిజంగా థ్యాంక్ అంటే యూ సార్. మా అదృష్టం వల్లే మహావతార్ ఫౌండేషన్ లో ఉన్నాం అనిపిస్తుంది సార్. లేకపోతే ఇన్ని రోజులు అంటే ఉదయం లేస్తేనే కాఫీ టీ తాగితేనే మల విసర్జన జరుగుతుంది అని ఒక అజ్ఞానంతో అపోహలో ఉన్నాం సార్. అది కాదు. నిజంగా అంటే మన జీవ గడియారానికి మీరు చెప్పినటువంటివి పాటిస్తూ ఉంటే సార్ ఆటోమేటిక్ ఆ టైంలో అది జరిగిపోతుంది సార్. ఎస్. యూరిన్ థెరపీ అంటే టేస్ట్ వచ్చేసి మనం తిన్న ఆహారాన్ని బట్టి ఉంటుంది సార్. మనం ఎంత ఎంటీ స్టమక్ తో తీసుకుంటే జస్ట్ లైక్ దట్ వాటర్ లాగానే ఉంటాయి సార్. కరెక్ట్. ఎస్. అది అందరూ కూడా అలవాటు చేసుకోవాలి సార్. రైట్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. సార్ ఇక్కడ నాకు తెలిసిన రిలేటివ్స్ గురించి ఒక హెల్త్ గురించి మాట్లాడాలి సార్. ఒక 6 months ముందు తనకు ఒకసారి మీరు నాకు కాల్ చేయండి, ఎందుకంటే నేను తమిళకి వెళ్ళాలి, ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సార్ ఏ టైంలో కాల్ చేయాలి సార్? ఆఫ్టర్ 11 కాల్ చేయండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు మహాత్తర్ కుటుంబ సభ్యులందరి తరపున కూడా మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకొక 5 minutes మనం సైలెంట్ మెడిటేషన్ చేసుకుని సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్. హాయిగా కళ్ళు 2 మూసుకోండి మాస్టర్స్. వేళ్ళల్లో వేళ్ళు వేసుకుందాం. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం మాస్టర్స్. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. ఇంతసేపు సార్ చెప్పిన అద్భుతమైన జ్ఞానాన్ని మన అణువుకు పంపిద్దాం మాస్టర్స్.
ఆఖరి 30 సెకండ్లు మాస్టర్స్. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ మన అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. హరి ఓం మేడం. హరి ఓం. మేడం నంబర్ ఇస్తారా? నంబర్ షేర్ చేస్తారా? అదే నేను ఏ- కాల్స్ చేయడానికి హెల్ప్ ఆ, చేయడానికి. మేడం కాల్ మేడం నేను చేయడానికి. మిమ్మల్ని కోర్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. నంబర్స్ అనేది లలిత మేడం మనకు లిస్ట్ ఇస్తుంది, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఎవరు తీసుకోవాలి. నేను మేడంతో కూడా షేర్ చేస్తాను తర్వాత. ఓకే. నిన్న కొన్ని వచ్చాయి లీడ్స్ మేడం. ఓకే. అలాగే పాంప్లెట్స్ ఎలా అంటారు మేడం? పాంప్లెట్స్ అది కూడా మేడంతో మాట్లాడదాం మేడం. ఓకే మేడం. ఓకే. ఇంకేమైనా నేను చేయాల్సింది ఏమైనా ఉంటే నాకు చెప్తే నేను చేస్తాను మేడం. ఓకే, మిమ్మల్ని కోర్ గ్రూప్ లో యాడ్ చేసి నేను లలిత మేడం కూడా మీ నంబర్ సెండ్ చేస్తాను మేడం. ఓకే మేడం. పాంప్లెట్స్ గురించి మీకు డీటెయిల్స్ మేడం అందిస్తారు. ఓకే మేడం. ఓకే. అలాగే you so అక్కడ much, శివ సార్ అందుబాటులో ఉంటారు. మీకు శివ సార్ నంబర్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే. మీరు శివ సార్ని అడిగినా కూడా పాంప్లెట్స్ గురించి మీకు తెలియజేస్తారు మేడం. ఓకే మేడం. ఓకే. ఓకే మాస్టర్స్, తిరిగి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.